రైతు బిడ్డలు చాలా పవర్ఫుల్ ప్రొఫెషన్ అన్నది. ఇప్పుడైతే మనం నిద్ర లేస్తాము, ఒక రైతు లేచిన ఫస్ట్ మైండ్లో వచ్చేది ఒకటే ఒక థాట్, తన పొలం గురించి అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ పోయి చూసుకోవాలి రాత్రి నీళ్లు బారినాయా లేదా, నిన్న కొట్టిన మంది కంట్రోల్ అయిందా లేదా. పండగ వచ్చినా ఫలమే, పబ్బం వచ్చినా ఫలమే, కష్టం వచ్చినా ఫలమే, నష్టం వచ్చినా ఫలమే. రైతు జీవితంలో నాకు తెలిసి సచ్చే ముందర కూడా పొలం గురించే థాట్ ఉంటుంది మైండ్లో. అది తప్ప ఇంకోటి ఉండదు. ఆ కౌలు రైతు అయితే మాట విన్నాడు, వీళ్ళు వినరు, కూలీలో పెట్టింటాం, ఎరువుల మందులు తెచ్చింటాము. మనం ఇవన్నీ చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారా? మన మందుల షాప్లో కానివ్వండి, వచ్చిన కూలీలు కానీ నాకేం చెప్తావా? రైతు ఈ పరిస్థితిలో మందు దాగి సాయడాలు, చెట్ల గురేసుకోవడాలు మా జీవితంలో మా చుట్టుపక్కల ఎన్ని చూసినామో అన్న. నేను పన్న కష్టం నా పిల్లలు పడదు. ప్రతి ఒక్క పిల్లగాని చెప్పేది ఇదే. రైతులు లేకుంటే ఎట్లా నెక్స్ట్? నన్ను అడిగితే అదే పరిస్థితి రావాలన్నా. ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేయనప్పుడే కదా రైతు యొక్క గొప్పతనం తెలిసేది. అంటే నేను రైతు బిడ్డనని చెప్పుకోవడమే పెద్ద ఫ్యాషన్ అనమాట. నిజమైన రైతు ఎప్పుడు కూడా అలా చెప్పుకోడు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా, పెద్ద రాజకీయ నాయకులు కూడా, లాస్ట్ సినిమా వాళ్ళు కూడా వాడుకునే ఇదే కదనా. టెక్నాలజీ వీడియోస్ చాలా ఉంటాయి. సో అలాంటి వీడియోస్ చేస్తే కూడా చాలా మంది ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. సో అలాంటి వీడియోస్ మీరు రీసెంట్గా చాలా చేయడం నేను చూసాను. నేనేమంటా అంటే ఒకే మూసధోరణి మానుకొని, సో కాలానికి తగ్గట్టు, నీరుకు తగ్గట్టు కొద్దిగా మన వ్యవసాయ భూపరిచయలు చేయించుకొని మన భూమిలో ఏ పంటలు పండగలవు. సో నెక్స్ట్ దేనికి డిమాండ్ వస్తుంది? మీరు ఒక రోజులో పరిష్కరించాలి అంటే ఏ సమస్యను పరిష్కరిస్తారు? ఏది భారతీయుడా ఏంది ఆ మూవీ లాగా ఒకరోజు సీఎం అయితే ఛాన్స్ వస్తే ఎలా అవుతుందండి. నేనైతే అన్న ఫస్ట్ ఈ ఉచితాలు అనేవి తీసేస్తాను. ఇప్పుడు ఉచితాలు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి? దారిద్ర్య రేఖ దిగుగా మరీ దిగ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంటే బతకడానికి కూడా వాళ్ళకి సంపాదన లేని వాళ్ళకి ఇవ్వడంలో అది చాలా మంచి ఐడియా ఒక రకంగా. చాలా తక్కువ ధరలో అందుబాటు చేయగలిగితే సహాయం చేయాలి తప్ప. ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, చేపలు పట్టడం ఎలాగ నేర్పియాలి కానీ చేపలు పట్టించి అతనికి సోమరిలా చేయకూడదు అనేది. సిటీలో పనిచేస్తుంటారు, వాళ్ళకి మంచి జాబర్స్, గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్ జాబర్స్, బిజినెస్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళకి నెలకి 1.5-2 లక్షల ఇన్కమ్ వస్తుంటుంది. వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ బియ్యం విడిచిపెట్టరు మా ఊర్లో. అటువంటిప్పుడు ఇక్కడ కష్టపడి పండించిన రైతు బియ్యంకి నీకు వాల్యూ ఎక్కడ ఉంటుంది? పల్లెటూరు కుర్రలు కాదిర్. సో అన్న ఫార్మర్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, అండ్ మోటివేటర్ అవ్వచ్చు, చిన్న సైజు ఊర్లో లీడర్ కూడా అవ్వచ్చు. సో అన్న గురించి నేను చెప్పడం కంటే అన్న మాటల్లోనే విందాం. చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న, ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో మా పల్లెటూరు కుర్రాల టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ మీరు ఇందాక అన్నీ చెప్పారు కదా, సో మేమైతే అవన్నీ కాదు. సో నేను ఒక నార్మల్ మనిషిని అంతే. అందరు ఎట్లనో అందరిలాగా నేను ఒకనంతే. అన్న మీ టీంలో చాలా పెద్ద టీము, చిన్న సైజు ధోనిలాగా మీరు ముందు నడిపిస్తుంటారు ఎప్పుడు మీ టీంని. సో మీ టీం వాళ్ళ గురించి షార్ట్గా ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అన్న. సో మా టీంలో అయితే మెయిన్గా 6 మెంబర్స్, 6 మంది ఉంటాము. సో నేను ఒకరిని. సో నా పేరు వచ్చేసి ఖదీర్ బాషా. సో బైనపల్లిలో ఉంటాను. అలాగే ఇంకోటి వచ్చేసి కెర్రవోడ అంటూ ఉంటారు. సో కెర్రవోడ అనే పేరుతో చాలా ఫేమస్, హరిగాడ్ అనమాట. వాంది కూడా బైనపల్లె. వాళ్ళు కూడా పొలం పనులే చేస్తుంటారు. అండ్ ఇంకోటి దేవేంద్ర, వాడిని కూడా బైనపల్లె. సో వాళ్ళకి వచ్చేసి సొంతం పొలం లేదు కానీ పొలం పని, అంటే సొంతంగా ఈ పొలం లేదు, ఎంతవరకు ఉన్నా కూలి పనికి వెళ్ళి చేసుకుంటూ ఉండాలి. సో తనకు ఫాదర్ లేడు, మదర్ ఉందన్నమాట. సో తనే చూసుకుంటూ ఉంటాడు. ఇంకోటి వచ్చేసి రాజు అనమాట. సో వాళ్ళకు కూడా పొలం ఉంది, 1.5 ఎకరం ఉందన్నమాట. సో ఇంతకుముందు ఉండేది పోయింది, 1.5 ఎకరం ఉంది. సో తనది వచ్చేసి కిసాన్ నగర్ క్యాంప్ అనమాట. ఇంకో అబ్బాయి వచ్చేసి పర్ష. సో తన వాళ్ళు కూడా పొలం పని. సో వాళ్ళకు వచ్చేసి 3.5 ఎకరాలు ఉంది. తనది రాజపురం. ఇంకోటి వచ్చేసి వీరేష్. సో తనది వచ్చేసి మేడికొండ అనమాట. తనకు కూడా దగ్గర 4 ఎకరాల దగ్గర ఉంది. సో తను కూడా రైతే. అందరు కూడా దాదాపు రైతు బిడ్డలే. రైతు బిడ్డలు చాలా పవర్ఫుల్ ప్రొఫెషన్ అన్నది. సో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ కాదు కానీ ఒక ఎప్పటి నుంచో అడగాలనుకున్న క్వశ్చన్, ఒక రైతు జీవితం రోజు ఎలా మొదలవుతుంది, ఎలా ముగుస్తుంది? పెద్దగా ఏముండదు అన్న. ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో ఒక రైతు లేచిన ఫస్ట్ మైండ్లో వచ్చేది ఒకటే ఒక థాట్, తన పొలం గురించి అనమాట. సో పొలం ఫస్ట్ ఇంకా బ్రషింగ్ చేయడము, ఈ రెడీ అవ్వడము, ఈ వాకింగ్ పోవడం ఇవన్నీ ఉండవు ఒక రైతుకి. లేచిన వాళ్ళనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని పలకరేయకుండా చక్కగా అది చీకటి ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ పోయి చూసుకోవాలి రాత్రి నీళ్లు బారినాయా లేదా,
నిన్న కొట్టిన మంది కంట్రోల్ అయిందా లేదా, లేకపోతే రాత్రి ఏమన్నా పడి ఏమన్నా నాశనం చేసినాయా, అడి పందులు లాంటివి, కోతులు లాంటివి, పందులు లాంటివి ఏమన్నా పడి నాశనం చేసినాయా. సో లేయడమే ఫస్ట్ వచ్చేది పొలం. సో దాని తర్వాతే కుటుంబం అన్నమాట. సో తర్వాతకి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇదే మైండ్ థాట్ ఇదే ఉంటుంది అనమాట. తను మళ్ళీ పొలం గురించే పొద్దున లేస్తే రేపు ఏం పని చేయాలి, పైపులు వేసుకోవాలన్నా, లేకపోతే వాన పడుద్దా, లేకుంటే కాలువకు వచ్చే నీళ్లు మన చేనుకి ఈరోజన మన చేనుకి పారుతాయా లేదా. ఎందుకంటే ఫస్ట్ పైన పొలాలు పారాలి, ఆ నీళ్ళు పారితేనే మన దిక్కు వస్తాయన్నమాట. సో కనీసం రేపైనా మనకు ఛాన్స్ వచ్చిద్దా లేదా, అది వచ్చే వరకైనా పంట నింబడుద్దా లేదా. సో లేచి నేల నుంచి పండుకునే వరకు ఎప్పుడు మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది పొలం పొలం పొలం. పండగ వచ్చినా పొలమే, పబ్బం వచ్చినా పొలమే, కష్టం వచ్చినా పొలమే, నష్టం వచ్చినా పొలమే. రైతు జీవితంలో నాకు తెలిసి సచ్చే ముందర కూడా పొలం గురించే థాట్ ఉంటుంది మైండ్లో, అది తప్ప ఇంకోటి ఉండదు. నిజంగా అన్న. చాలామందికి మొబైల్ అడిక్షన్, మందు అడిక్షన్ ఉంటుంది, కానీ ఒక రైతుకు మాత్రం పొలం అడిక్షన్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు పొలంకి వెళ్ళిపోతుంది. అవును, సూపర్ అన్న. సో చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో పంట పండించడానికి అయ్యే ఖర్చు ఎంత, వచ్చే రాబడి ఎంత? సో నిజంగా అంటే రైతు పడిన కష్టానికి అంత రాబడి వస్తుందా? వస్తుందేమో, కానీ ఎప్పుడో ఒకసారి. ఆ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రైతు అదృష్టం బాగుండి తన పంటకు గనక కొద్దిగా తను ఆశించిన దానికన్నా ఎక్కువ అమౌంట్ కూరగాయల రేట్లు పెరిగిన, సపోజ్ అర్థమయ్యేలా చెప్పాలంటే మనం టమాటాలు పండించినాము. సో ఈసారి రైతు అదృష్టం ఉండి టమాటాల బాక్స్ కొద్దిగా ఎక్కువ పోతుంటాయి అన్నమాట. పోయిందంటే అయిపోయి పెద్ద పేపర్లలో అదే న్యూస్ ఉంటుంది, భారీగా పెరిగిన కూరగాయల ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు అని దాని గురించే ఉంటుంది. కానీ అంతకుముందు తను ఎన్నిసార్లు పంట వేసింటాడు, ఎన్నిసార్లు నాశనం అవుతుంది. ఒక్కోసారి ఇప్పుడు మనము లారీ కానీ ట్రాక్టర్ కానీ మాట్లాడి తీసుకెళ్ళింటాం, టమాటాలు కానీ అవి కానీ టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ వేరుశెనగ కానీ ఇంకేదైనా కావచ్చు, వంకాయలు కానీ మిరప కానీ ఏదైనా కావచ్చు. పోయినప్పుడు మార్కెట్లో కనీసము తీసుకెళ్ళిన ట్రాక్టర్ డీజిల్కి ఇవ్వడానికి కూడా గిట్టుబాటు ఉంటుంది. ఆ టైంలో రోడ్ల మీదనే ఎట్లా తీసుకెళ్ళిన లోడ్లు అలానే వదిలేసి వస్తుంటారు. దాన్ని మాత్రం మతిలో అంటే ధ్యాస తెచ్చుకోరు జనాలు. అంతకుముందు నాశనం అయింటాడే, ఈసారి కొద్దిగా వచ్చింది ఉండరు ఒకటే. ఇంకా దాని గురించి ఈ మధ్యలో అయితే ఈ ఇన్స్టాగ్రామ్స్లో కానీ టిక్టాక్స్లో కానీ వీడియోస్లో కానీ దాని మీద మాలాంటి చిన్న క్రియేటర్స్ ఫన్నీ మీమ్స్ తీస్తుంటారు. అంటే ఒక ఉల్లిగడ్డ పట్టుకొని దాని వెనక దొంగలు పడ్డము, లేకుంటే ఇది వజ్రం కన్నా ఎక్కువ రేటు పెరిగిందనడం, ఇలా ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏం తెలుస్తుంది బ్రో, చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి వచ్చింటుంది, కానీ ఎన్నిసార్లు పోయి ఉంటుంది. కౌలు రైతు వేసుకున్న ఆడి గతి ఏంది? ఇప్పుడు కౌలు వేసుకుని ఉంటాడు, నీకు పంట వచ్చినా రాకపోయినా నువ్వు కౌలు డబ్బులు కట్టాల్సిందే, నువ్వు ఏమైనా చేసుకో. ఆ కౌలు రైతు అయితే మాటిన్నాడు, అయినా మనం ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళింటాం, వీళ్ళు వినరు, కూలీలో పెట్టింటాం, ఎరువుల మందులు తెచ్చింటాము. మనం ఇవన్నీ చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారా? మన మందుల షాప్లో కానివ్వండి, వచ్చిన కూలీలు కానీ నాకేం చెప్తావయ్యా, నాకేం చెప్తావు, నువ్వు ఎక్కువ వచ్చినప్పుడు నాకేమన్నా ఇస్తుంటివే, మా అమౌంట్ మాకు కట్టేసేయి అంటారు. సో ఎప్పుడో ఒకసారి వస్తుంది. నిజంగా ఒకవేళ ప్రతిసారి వ్యవసాయంలో కనుక మంచి ఆదాయమే ఉంటే ఈనాడు ఎక్కడ చూసినా రైతులో ఉండేవాళ్ళు. రైతు ఈ పరిస్థితిలో మందు తాగి సాయడాలు, చెట్ల గురేసుకోవడాలు మా జీవితంలో మా చుట్టుపక్కల ఎన్ని చూసినామో అని. అసలు సంసారాన్ని నెట్టుకోరాలేక, ఆడపిల్లల్ని ఇచ్చుకోలేక, ఆ కట్నాలు ఇచ్చుకోలేక, అక్కడ ఇచ్చిన అల్లుండ్లు తర్వాతకి ఇస్తాము, ఏదో పెళ్ళప్పుడు ఏదో చెప్పింటాము ఇస్తాము, పంట వస్తుంది, పంట వచ్చిన అక్కడ అని ఆ పంట రాక బిడ్డల్ని ఇంటికి పంపిస్తుంటే ఆ గొడవలు పడలేక చెట్టు కురేసుకున్న వాళ్ళు ఎంతమంది వింటుంటే చాలా బాధేస్తుంది అన్న. నిజంగా అంటే ఎప్పుడో ఒక్కసారి మీరు అన్నట్టు ఒక్కసారి పెరుగుతుంది, ఒక్కసారి అంతే. కానీ 100లో 99 సార్లు ఓడిపోతాం. ఒక్కసారి రైతు గెలుస్తాడు. మీరు చెప్పింది నిజం, 100% నిజం. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎంతమంది రైతులు అవ్వాలనుకుంటున్నారు? సో ఎంతమంది సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే భయపడుతున్నారన్న. రైతు కావాలంటే భయపడుతున్నారు. ప్రతి రైతు కోరిక కూడా ఒకటి, నేను పన్న కష్టం నా పిల్లలు పడద్దు. ప్రతి ఒక్క పిల్లగాని చెప్పేది ఇదే, ఒరే ఈ కాలంలో వ్యవసాయం చేయలేం. బాగా చూడండి మీరు, ఇప్పుడు వ్యాపారాలు చాలా పెరిగిపోయినాయి. మన కర్నూలు కావచ్చు, చిన్న టౌన్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతు కావాలనుకోవట్లేదు. పంచర్ మెకానికో, అంటే బైక్ మెకానిక్కో, లేకుంటే కార్ మెకానిక్కో, లేకుంటే వెల్డింగ్ వర్కరు, టీ స్టాల్ నడుపుకోవడము, బట్టల షాప్ పెట్టుకోవడము, ఇలా సంథింగ్ ఏదో ఒక దాంట్లోకి జాయిన్ అవ్వాలనుకున్నారు తప్ప రైతు కావాలని ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే రైతు తన తరం నుంచి, తన నాన్నల తరం నుంచి, తాతల తరం నుంచి కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదానికి రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడంటే ఏదో అలా గడిచిపోయింది,
కానీ ఇప్పుడు ప్రతిదానికి రేట్లు పెరిగిపోయినాయి. డబ్బు లేకుంటే ఈ కాలంలో బతకడం కష్టం. సో ప్రతి ఒక్క రైతు కూడా అనే మాట తన పిల్లలకి ఒకటే మాట అంటాడు, మేము పడిన కష్టం మీరు పడొద్దు. ఈ వ్యవసాయంలో ఏం లేదు, మీకు కావాలంటే మనకున్న పొలంలో ఎకరో అమ్మేద్దాం, మంచిగా చదువు లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకో. ప్రతి ఒక్క తండ్రి కూడా చెప్పే మాట మా పల్లెటూళ్ళలో అయితే వ్యవసాయాన్ని వదిలేసి, నాకు తెలిసి అయితే 90% వ్యవసాయాన్ని వదిలేసి ఇటు వెళ్తున్నారు. పుట్టినప్పటి నుంచి అక్కడే చేస్తూ ఇంకేదో పెద్ద చదువుకోక ఉన్న వాళ్ళు మాత్రమే అలా వ్యవసాయాలకు అంకితం అవుతున్నారు. ఇప్పుడు ఎలా అన్నా మరి అందరూ ఇచ్చాడు వచ్చేస్తే మరి రైతులు లేకుంటే ఎట్లా నెక్స్ట్? నన్ను అడిగితే అదే పరిస్థితి రావాలన్నా. ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేయనప్పుడే కదా రైతు యొక్క గొప్పతనం తెలిసేది. సో వాళ్ళు ఇన్ని రోజులు ఏం కోల్పోయారో, రైతన్నలకు సపోర్ట్ చేయక ఎంత తప్పు చేశారో ప్రభుత్వాలకి సాధారణ జనాలకు కూడా అర్థమయ్యేది రైతు లేని రోజునే అని నేను భావిస్తున్నా. కరెక్టేలే. కొన్నిసార్లు విలువ తెలియాలి అంటే వదిలేయాలి. అట్లా చాలామంది క్రియేటర్స్ రైతు పేరు పెట్టుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా ఫేమ్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏమో వెరైటీ ఎందుకులే చెప్పడం, సో అలా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏ వీడియో చేసినా మీరు పొలంలోనే చేస్తారు. సో ఏ రోజు మీరు నేను రైతు బిడ్డని చెప్పలేదు. సో మీ సొంత టాలెంట్తోనే మీరు ప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో వాళ్ళ గురించి మీరేమనుకుంటారు అండ్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అన్న ఒక్కోసారి ఒక ఫ్యాషన్ నడుస్తుంటుంది. సో ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ ఏమంటే నేను రైతు బిడ్డనని చెప్పుకోవడమే పెద్ద ఫ్యాషన్ అనమాట. అందున మన రైతులు అనేవాళ్ళు చాలా అమాయకులు. ఎవడన్నా వచ్చేసరికి నేను రైతు బిడ్డనని చెప్పుకున్నాడు అనుకో, సో రైతులు ఏం చేస్తారంటే అరే మావోడు మనోడు కూడా కొద్దిగా ఎదుగుతున్నాడే అని వాడికి ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట. సో రైతుల అమాయకత్వాన్ని తీసుకొని, సో రైతులనే కాదు పల్లెటూరు వాళ్ళు మొత్తం కూడా సపోర్ట్ చేస్తారనమాట. అరే మనోడు మన రైతు బిడ్డ అని. సో దాన్ని వాళ్ళు అడ్వర్టైజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను రైతు బిడ్డ అని చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. యాక్చువల్గా నిజమైన రైతు ఎప్పుడు కూడా అలా చెప్పుకోడు. మనం ఎంతనా మనమంటే ఇప్పటికి ఇలా ఉన్నాం, కానీ నిజంగా మన ఊర్లో నిజమైన రైతులు ఎలా ఉంటారు? లేచి నేల నుంచి ఒకటే పొలంలో వాళ్ళ డ్రెస్ సెన్స్ సరిగ్గా ఉండదు, ఏదో చిన్న బనీని వేసుకొని ఉంటారు, లుంగి వేసుకొని ఉంటారు. వాళ్ళ ధ్యాసల్లో ఎంతసేపు పంట రైతు పంట పొలం, అది నీళ్ళు, అది ఇది నెక్స్ట్ పురుగుల మందు, ఏం కొట్టాలి ఏం లేదు, చెట్లు, ఇవే రామాయణం ఉంటుంది. కానీ వాళ్ళకి సోషల్ మీడియా అనేది లేకుంటే ఇట్లా రైతునని గొప్ప చెప్పుకొని పైకి ఎదగాలనేది ఇటువంటి థాట్స్ ఏవి ఉండవు. కానీ రైతు పేరును వాడుకున్నవాడు మాత్రం పైకున్నాడు. అంటే క్రియేటర్స్ అని మాత్రమే కాదు, ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా పెద్ద రాజకీయ నాయకులు కూడా లాస్ట్ సినిమా వాళ్ళు కూడా వాడుకునే ఇదే కదనా. సో నేను రైతు బిడ్డనని సో మేము అలా ఎప్పుడు చెప్పుకోకూడదు అనుకున్నాం. ఎందుకంటే నిజమైన రైతులను చూసిన వాళ్ళం మేము, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము. వాళ్ళ కష్టాన్ని మేము రైతు బిడ్డలమని చెప్పుకుంటే అది మాకే సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ముందు మా కష్టం ఎంత. ఇప్పుడు నాట్లు నడుస్తున్నాయి మా సైడు మొత్తం కూడా వరి నాట్లు ఇవే నడుస్తుంటాయి అన్నమాట. సో ఇలా రైతు అని చెప్పుకునేటోడు ఒక్కసారి పోయి కనీసము ఆ నారేయమను, లేదా ఆ బురదలుల్లా ఆ గెనాలు నరకమను, అప్పుడు తెలుస్తుంది ఒర్రే నాయన నిజమైన రైతు ముందర నాని ఎంత అనేది. కానీ పాములు తిరుగుతుంటాయి, ఫోటోలు తిరుగుతుంటాయి. కనీసం ఇప్పుడు వరి నారు పెరగనికి పోవాలన్నా కూడా ఒక్కో ఫోస పెట్టుకొని పెరకాలి. అప్పుడు ముడ్లు ఎంత నస్తుంటాయి. సచ్చి బతుకుంటే మనం రప్పన ఏదో యంగ్ వాళ్ళ ఉండి కూడా ఏదన్నా వంగి కాసేపు పని చేయాలంటేనే అబ్బా నడాలు నస్తున్నాయి అవి నస్తున్నాయి అంటారు. కానీ ఫూస పెరిగి కట్టగట్టి వాడేయాలి, ఫూస కరిగి కట్టబడేయాలి. మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ బురద అనుకుని ఉంటుంది. ఆ బురద ఇడిపించడానికి మళ్ళీ నీళ్ళల్లో దాన్ని కొట్టి సాగు చేయాలి. లేదంటే నాటేసేటప్పుడు అది బురదకి మనకు పూసలు ఈడిగా రావు. సో అంటే ఈ ఇప్పుడు నాటేసే దాంట్లోనే ఇంత కష్టం ఉంటుంది, ప్రతి ఒక్క పంటలో కూడా ఎంత కష్టం ఉంటుంది. సో ఆ నిజమైన రైతు ముందర మేమెంత, ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, మా తాత వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. మా చుట్టుపక్కల ఇప్పుడు మేమంటే 2-3 ప్రొఫెషనల్ పని చేస్తున్నాం. పని ఉన్నప్పుడు చేను పనులు చేసుకుంటాం, లేనన్నప్పుడు ఫోటో ఫీల్డ్ చేసుకుంటున్నాం, అది లేదన్నప్పుడు ఇట్లా వీడియోలు చేసుకు బతుకుతున్నాం. కానీ పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు పొలంలో పని చేసుకుంటాడు, మళ్ళీ తానెంత గొప్ప చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళు రైతు బిడ్డలే అయితే ధరలు గిట్టుబాటు కానప్పుడు కానీ ఇట్లా ఇప్పుడు యూరియా కొరత నడుస్తుంది, ఎరువుల కొరత, మరి ఇటువంటిప్పుడు వీడియోలు చేయొచ్చు కదా. సో వాళ్ళకి మరి ప్రభుత్వానికి తెలిసేటట్టు చేయొచ్చు కదా, చేయరు. వాళ్ళకి కావాల్సింది వాడుకొని ఇంకా కొంతమంది అయితే ఎంతో పెద్ద స్థాయికి ఎదిగినారు. అది మనం ఒకరిని అనకూడదు, మన పరిస్థితి చెప్తున్నాం. సో మా ఫస్ట్ నుంచి మోటివ్ కూడా మనం ఎక్కడ
మన టాలెంట్ చూపించుకోవాలి కానీ అంటే నా వద్ద ఈ టాలెంట్ ఉంది అని చూపించుకోవాలి కానీ నేను రైతు బిడ్డనను అన్నా మా ఇల్లు చిన్నగా ఉందన్నా మా ఇంట్లోకి మీరు వస్తారా అన్న అనుకోవడము, సెంటిమెంట్ మ్యూజిక్ పెట్టుకోవడము, అన్నా మాది పల్లెటూరు అన్నా మా పల్లెటూరు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అన్న. సో ఇటువంటి ట్రిక్స్ అన్ని కూడా మనం ఎక్కడ ప్లే చేయొద్దు. మన దగ్గర టాలెంట్ ఉంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. మన దగ్గర టాలెంట్ లేకపోతే దొబ్బేరా అంటారు. అది మనలో టాలెంట్ మ్యాటర్. కానీ నేను రైతు బిడ్డని అడుక్కోవడం ఏందన్నా ఈ లైక్లో వ్యూస్ కోసము. మనలో టాలెంట్ ఉంటే మనల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. అది లేనప్పుడు ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయక తప్పదు. సో మొత్తానికైతే మీరు ప్రౌడ్గా ఫార్మర్ అని చెప్పుకుంటారు. అది మనసులో ఉంటుంది కానీ చెప్పుకోం. క్రియేటర్స్ ఇవన్నీ తర్వాత. నిజంగా నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఫార్మర్స్ గురించి. ఇప్పుడు మనం యూట్యూబ్లో కానీ తర్వాత ఇన్స్టాలో కానీ రైతులకు సంబంధించి టెక్నాలజీ వీడియోస్ చాలా ఉంటాయి. సో అలాంటి వీడియోస్ చేస్తే కూడా చాలామంది ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. సో అలాంటి వీడియోస్ మీరు రీసెంట్గా చాలా చేయడం నేను చూసాను. సో కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఇలా వచ్చింది మనకి రైతులకు హెల్ప్ అవుద్ది అని చెప్తుంటారు కదా. సో దీని గురించి మీరు ఏమైనా దీని గురించి ఒక 2 మాటలు చెప్పండి. టెక్నాలజీ రావడం నిజంగా చాలా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు కూలీల రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు రైతు కూలీ పనులు చేసే వాళ్ళు చాలా చాలా డౌన్ అవుతున్నారు. కాబట్టి అప్పట్లో తక్కువలోకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కూడా డైవర్ట్ అవుతున్నారు వ్యవసాయం నుంచి. సో కూలీల రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అతను వేసుకునిందే కౌలు పంట వేసుకుని ఉంటాడు. పోనీ ఉన్న ఎకరము మన సైడ్లో అయితే మన ఉన్న నడిగడ్డ ప్రాంతానికి, సో కర్నూలు కానివ్వండి, తెలంగాణ బార్డర్ కానివ్వండి, రాయలసీమ కర్ణాటక బార్డర్ కానివ్వండి, ఇక్కడ సైడు అందరూ కూడా తక్కువ పొలం ఉంటుంది. అటు సైడ్ లాగా ఒక్కోటికి 100 ఎకరాలు ఉండవు. ఇక్కడ ఎంత ఉన్నాయి? ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఆ ఎకరన్నరంలా అది తెచ్చిందే గింజల కాన్ నుంచి అప్పు తెచ్చింటాడు. సో మళ్ళీ ఇక్కడ కౌలుకి కట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కోసారి అప్పట్లో ఎంత ఉండేవి? 120 రూపాయలు, 150 రూపాయలు ఉండేది. నాకు బాగా తెలిసినప్పటి నుంచి నేనైతే 80 రూపాయల కూలి కానించి చూసిన. అట్లా అది ఇప్పుడు 700 కూలి అడుగుతున్నారు ఒక్క మనిషి. సో మనకి ఒక ఎకరంలో నాటేయడానికి మినిమం 12 నుంచి 15 మంది దాకా కావాలి. సో ఒక్క రోజుల నువ్వు వచ్చేసి దగ్గర కూలికి 10,000 పెడితే, అంటే ఫొట కూలికి కానివ్వండి, నార కూలికి కానివ్వండి, ఇవి దాంట్లో కలుపుల మనం ఫస్ట్ సేమ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు వేసిన పంట వ్యర్థాలు తొలగించడం కానీ, సో ప్రతిసారి 1000 కావాలంటే ఎక్కడ అవుద్ది? అదే ఒకసారి టెక్నాలజీ ద్వారా మనం పరికరాలు కొత్త వచ్చినాయనుకో, వాటిని ఒక్కసారి అమౌంట్ పెట్టి తెచ్చుకున్నామనుకో. సో ఇంకోటి మనం డబ్బులు పెడతామన్నా కూడా కూలీలు దొరకట్లేదు. ఇప్పుడు వచ్చింది ఏమంటే ఆటోలకు ఎక్కిపోతుంటారు వేరే ఊర్లకు. ఎక్కడ కూలీ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ కూలీలు పోతారు. అది ఇప్పుడు వాళ్ళ తప్పు లేదు. రూపాయి వస్తుందంటే వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడేం నడుస్తుంది? ఎక్కడ ఎక్కువ ఉంటే సొంత ఊరిని విడిచిపెట్టి వేరే ఊర్లకి, మా ఊరు నుంచి దాదాపు 20, 30, 40 కిలోమీటర్ల దాకా పోయి అక్కడ పొలం పని వస్తుంటారు. ఎందుకంటే కూలీలు దొరకట్లే. పెద్ద రైతు ఏం చేస్తాడు? దుడ్లు పెట్టగలడు. చిన్న రైతు పెట్టలేడు. కాబట్టి ఊర్లో చేయకుండా వేరే ఊర్లకు దూరం వాళ్ళకి వెళ్తుంటారు. సో ఇక్కడ ఆటో వాళ్ళకి ఆదాయం వస్తుంది, కూలర్లకి ఇంత గిట్టుబాటు అవుతుందని అక్కడికి వెళ్తుంటారు. కానీ చిన్న రైతు పరిస్థితి ఏంటి? అడుక్కోవాలి. ఇద్దరితో పని అయ్యే పనులు కాదు. చేసుకుంటూ ఉంటే ఇంకో పని మీద పడుతుంటుంది. సో ఇటువంటి పరికరాలు అనేవి మనం తెచ్చుకుంటే ఒక్కసారి పెట్టుబడి పెట్టినామనుకో, కొద్దిగా డబ్బు ఎక్కువైనప్పటికీ కొద్దిగా బరాయించి ఒక్కసారి తెచ్చుకున్నామనుకో, ఒకరిని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా తన పొలంలో తానే పని చేసుకోగలడు అనేది నా ఉద్దేశం. ఒక రకంగా మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలి, తప్పదు కదా. ప్రపంచం మొత్తం కూడా అప్డేట్ వైపే వెళ్తుంది. మనం ఇంకా కూడా ఆ పాత సాంప్రదాయ పద్ధతిలో చేయాలంటే కాని పని. ఒకప్పుడు అందరికి పొలాలు ఎక్కువ ఉండేటివి, ఎద్దులు మాత్రమే ఉండేటివి. సో బావిల నుంచి నీళ్ళు తోడి, చెరువుల నుంచి, ఈడ పెద్ద కాలువల నుంచి నీళ్లు తోగి పంటలు పండించుకునేటవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బోర్లు వచ్చాయి, కాలువలు ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇక్కడ చెయ్యని పొలాలు కూడా చేస్తూ పోతున్నారు. అప్పుడు కళ్ళగా అంటే బీడుగా మిగిలిపోయిన పనులన్నీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ బీడు భూమి అనేది కనపడదు. దాదాపు పెద్ద గట్ల సైడ్ తప్ప మా సైడు ఎక్కడ కూడా మొత్తం నీరవరే అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఈ టాటలు రావడము, జేసీబీలు రావడము, క్రేన్లు రావడము. సో వీటి ద్వారా బంజర్ భూమిలో కూడా పంట భూములుగా మారుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆధునికత ద్వారానే కాదు కదా. నేను ఇప్పటికైనా అనేది ఏమంటే మన రైతులను నిజంగా టెక్నికల్ ద్వారా పండించడం, అందరూ ఒకటే పంట వేయడం అనే మూస ధోరణి మానుకోవాలి ఫస్ట్. మన రైతుల్లో అవగాహన లేక, చదువు లేక, ఇప్పుడు నా చుట్టూ వాళ్ళందరూ వరి వేసినారు, నేను వరి వేస్తా
నా చుట్టూ వాళ్ళందరూ బుడ్డలు వేసినారు. అది కూడా యా కంపెనీ బుడ్డలు వేస్తే అవే బుడ్డలే. ఎందుకంటే నమ్మకం అనమాట. అంత లేనిది వాళ్ళు వేసింటారా, అంత లేనిది వాళ్ళు వేసింటారు. అప్పుడు ఏమవుతుంది, అందరూ ఒకే పంట పండియడం ద్వారా గిట్టుబాటు ధర అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం తెచ్చిన పంటకి డిమాండ్ అనేది ఉండదు కాబట్టి, డిమాండ్ అనేది లేనప్పుడు సప్లై కూడా తగ్గిపోతుంది. నేనేమంటా అంటే ఒకే మూస ధోరణి మానుకొని సో కాలానికి తగ్గట్టు నీరుకు తగ్గట్టు కొద్దిగా మన వ్యవసాయ భూపరీక్షలు చేయించుకొని మన భూమిలో ఏ పంటలు పండగలవు, సో నెక్స్ట్ దేనికి డిమాండ్ వస్తుంది. కొన్ని ఔషధ గుణాలు కలిగిన చెట్లు కూడా ఉంటాయి. కొద్దిగా మా కొత్తపల్లి సైడు మా ఊటి సైడ్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక రైతు ఉండేవాడు. అందరూ బుడ్డలు, అందరు వేరుశనగ అందరి వేస్తే అతను మాత్రమే మేము ఎన్నడూ చూడని మొక్కలు వేసేవాడు. ఆ మొక్కలేదో మాకు అర్థమయ్యేడుగా ఇతనేదో తిక్క మొక్కలు వేస్తాడని. కానీ అతను బాగా చదువుకున్నవాడు. సో దాని ద్వారా సంపాదించి ఇప్పుడు మంచి బాగా ఉన్న కుటుంబం లాగా అయిపోయింది అనమాట. అలా నేనేమంటా టెక్నికల్గా పాటిస్తే సో చాలా బాగుంటుంది. ఇప్పుడు పాత అవుట్లని మానుకోవడం నిజంగా బాధాకరమే. ఆ ఎద్దులు, ఆ ఎంపగొడ్లు, గొర్రెలు, వ్యవసాయము ఒక్కటేసారి మానుకోవడం అనేది నిజంగా మన పాత సంస్కృతి, మన సంస్కృతి అది. ఎద్దులు, ఆవులు ఇవే మన సంస్కృతి. కానీ వదిలేసుకోక అంటే తప్పదు. కాకపోతే కాలంతో పాటు మనం కూడా అది ఎంత చేదైనప్పుడు కూడా టెక్నాలజీ అనేది వాడుకోక తప్పదు. ఇప్పుడు ఒక రైతు సమస్యని మీరు ఒక రోజులో పరిష్కరించాలి అంటే ఏ సమస్యను పరిష్కరిస్తారు? నాకు తెలిసి అంటే మీరు అది ఏది భారతీయుడా ఏంది ఆ మూవీలాగా ఒకరోజు సీఎం అయితే ఛాన్స్ వస్తే ఎలా అవుతుందండి. నేనైతే ఫస్ట్ ఈ ఉచితాలు అనేవి తీసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ మన పంటకి మన ద్వారానే డిమాండ్ లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బియ్యం వేస్తున్నారు, ప్రతి ఒక్కరు ₹1 కూడా తీసుకోవట్లేదు. అటువంటప్పుడు రైతన్న సొంతంగా కష్టపడి బియ్యం పండించింటాడు. ఇక్కడ ఫ్రీ బియ్యం వస్తున్నప్పుడు ఇతనికి డబ్బులు పెట్టి ఎందుకు కొంటారు జనాలు? అవునా కదా? మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ డిమాండ్ లేదు కాబట్టి మాకు సప్లై పెద్దగా అవసరం లేదు, సో మీరు పండించిన పంటకి ఇంత మాత్రమే ఇవ్వగలం, ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదా అంటది. మనం ఏం ఆలోచిస్తాం, రైతన్నలు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయి, మనం అడిగినంత గవర్నమెంట్ ఇయ్యదు, ఎంతో కొంత మనకు అప్పులు తీరిపోతే చాలు. వాడు పైన టార్చర్ పెడుతుంటాడు. మనం అప్పులు వడ్డీలకి ₹3 వడ్డీకి ₹5 10 అర్జెంట్ పడినప్పుడు ₹10 వడ్డీకి గురించి తెచ్చుకుని ఉంటాం. ఇత్తనాలకో మందులకో దేనికో ఒక దాన్ని తల తాకట్టు పెట్టని తెచ్చుకుని ఉంటాం. వాడు ఫోన్ చేస్తూ ఉంటాడు, వానికి దుడ్లు కట్టాలి, ఇంకా ఆ పంటను ఎంతో అంత వెళ్ళిపోతే చాలు అనే దాంట్లో ఉంటాడు. ఇంకోటి ఈ ఉచితాలు అనేవి కూడా గవర్నమెంట్ ఒకవేళ ఇప్పుడు ఉచితాలు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి? దారిద్ర్య రేఖకు దిగుగా మరీ దిగ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంటే బతకడానికి కూడా వాళ్ళకి సంపాదన లేని వాళ్ళకి ఇవ్వడంలో అది చాలా మంచి ఐడియా ఒక రకంగా. కానీ ఏం చేస్తున్నారు, ఈరోజు కోటీశ్వర్లు కూడా ఆ ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారు. మళ్ళీ అందులో ఆ బియ్యము ఒకప్పుడన్నా దువ్వ బియ్యం వచ్చేది, ఆ దువ్వ బియ్యం తీసుకొని కనీసం పొంగనాలకి దోశలకి వేసుకునేవాళ్ళు, కొంతమంది రైతులు ఎద్దులకి ఆవులకి వేసేవాళ్ళు, కొంతమంది అమ్ముకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి బియ్యం కొనేది ఆపేసి వాటిని తినడం స్టార్ట్ చేసినారనమాట. ఒకరికి 50 ఎకరాలు ఉంటుంది, ఆడికి కూడా ఇక్కడ ఉచితమే వస్తుంటుంది బియ్యం ఉచితం వస్తాయి. ఇక్కడ మనకి రైతు డబ్బులు మోడీ దుడ్లంట, కేసీఆర్ దుడ్లంట ఇలా పడుతూ ఉంటాయి కదా, ఈ డబ్బులు వస్తుంటాయి అన్నమాట. సో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఉచితాలకు అలవాటు చేస్తుంది. ఫస్ట్ అయితే ఉచితాలు మానేయాలి. అది కాకుండా ఇంకో వేలు అనమాట. ఇప్పుడు రైతు పంట పండించడానికి గింజలు ఫ్రీగా ఇవ్వడం, లేకపోతే వ్యవసాయ పరికరాలు ఉంటాయో అది ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళకు బోర్లు వేసి ఇవ్వడం, ఇంకా ఈ కాలువలు కట్టించడం, చెక్ డ్యామ్లు కట్టించడం, ఇలాంటివి చేయాలన్నమాట. సాంకేతికను వాళ్ళకి చాలా తక్కువ ధరలో అందుబాటు చేయగలిగితే సహాయం చేయాలి తప్ప. ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, చేపలు పట్టడం ఎలాగ నేర్పియాలి కానీ చేపలు పట్టించి అతనికి సోమరిలా చేయకూడదు అనేది నా అభిప్రాయం అన్నమాట. సో తను వెళ్ళడానికి బాట మనం మంచిగా పూల బాన్పు చేయాలి కానీ తెచ్చి పెట్టకూడదు, అప్పుడు వాల్యూ తెలియదన్నమాట. ఇప్పుడు ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఒక జాబర్స్కి కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి ఉచితం వస్తున్నాయి బియ్యం. ఇప్పుడు ఎక్కడో అంతెందుకు మా ఊర్లోనే సిటీలో పనిచేస్తుంటారు, వాళ్ళకు మంచి జాబర్స్, గవర్నమెంట్ జాబర్స్, ప్రైవేట్ జాబర్స్, బిజినెస్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళకి నెలకి 1,50,000 2 లక్షల ఇన్కమ్ వస్తుంటుంది. వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ బియ్యం విడిచిపెట్టరు మా ఊర్లో. ఆ డేట్ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళనో ఎవరినో పంపించి ఆ బియ్యం మళ్ళీ సిటీకి కూడా పోతుంటారు. సో అటువంటప్పుడు ఇక్కడ కష్టపడి పండించిన రైతు బియ్యంకి నీకు వాల్యూ ఎక్కడ ఉంటుంది? అవునా కాదా అన్న? ఇది సో ఒక రకంగా నాకు తెలిసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ విధానం తప్పు. సో డిమాండ్ లేకుండా చేస్తుంది. ఫస్ట్ ఈ ఉచితాలు అనేవి తీసేయాలి.
ఇంకా రైతుగా మారాలి అనుకునే వాళ్ళకు గవర్నమెంట్ ఇంకా కొద్దిగా ఎక్కువ సపోర్ట్ చేయాలి. అంటే అసలే పొలం లేని వాళ్ళకు, ఇప్పుడు పొలం ఉన్నవారి కన్నా అసలే పొలం లేని వాళ్ళకు ఇలా సపోర్ట్ చేయడము, కొత్తగా యంగ్ స్టార్స్ ఉంటారు టెక్నాలజీతోని పంట పండించే వాళ్ళు, కవర్లు వేసి బిడ్స్ వేసి కవర్లు వేసి కరెక్ట్ కవర్లకు హోల్ పెట్టి దాంట్లో ఈ సొరకాయ కానీ కాకరకాయ కానీ పుచ్చకాయ కానీ ఇలాంటి పండించే వాళ్ళకు ఈ కవర్స్ కానీ వాటిలోని మిషనరీ కానీ ఉచితంగా ఇవ్వడము, లేకపోతే సబ్సిడీ కింద ఇవ్వడము, ఇలాంటివి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడైతే చాలామంది కూడా ఇటు సైడ్ మారుతారు. ఆ వచ్చిన పంటకి గిట్టుబాటు అయ్యే ధర కూడా గవర్నమెంట్ కల్పించాలి. అప్పుడు రైతు పనికి విలువ పెరుగుద్ది. అందరూ కూడా ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు సైడ్ కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మన రైతుల్లో మనం తరతరాల నుంచి చేస్తున్న దానిలో మనకి ఇన్కమ్ బాగానే ఉంది, మనం పన్న కష్టానికి ఫలితం ఉందంటే అప్పుడు వేరే సైడ్ ఎందుకు వెళ్తారు? ఇది నా అభిప్రాయం. నాకు ఇంకొకటి అడగాలని ఉంది. సో యాక్చువల్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఇప్పుడు సినిమా తీసిన వాళ్ళకి టికెట్ రేట్లు వాళ్ళే డిసైడ్ అవుతుంటారు, ఏదైనా ప్రోడక్ట్ కనిపెట్టిన వాళ్ళు వాళ్ళే డిసైడ్ అవుతుంటారు. కానీ ఏ రోజు వస్తుంది రైతు పండించిన పంటకి నేను ఎంతకి అమ్ముతా అని? సో అలాంటి రోజు వస్తుంది అంటారా? నాకు తెలిసి అయితే రాదనే అనుకుంటాను. ఎందుకంటే రైతులు ముఖ్యంగా అమాయకత్వం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి డిమాండ్ చేయడం రాదు. అండ్ రైతులకి ఈ స్టాక్ మార్కెట్లు అంట, ఈ బ్రోకర్లు ఉన్న పంటను కూడా డిమాండ్ ఉన్నదాన్ని కూడా డిమాండ్ లేకుండా చెప్పడము, వాళ్ళ ట్రిక్స్ చాలా ప్లే చేస్తుంటారు. అది మీకు కూడా తెలుసు. ఇంత నాలెడ్జ్ ఉండదు రైతులకి ఏంది, ఒక పంట పండించినామంటే అంతో ఇంతకు అమ్ముకోవాలని దాన్ని. అది ఇంకోటి స్టాక్ అయ్యేది కూడా కాదు పంట అనే వరకు. ఇవి కూరగాయలు కానివ్వండి, ఇవి ఎవరైనా ఆ వడ్లు అవి స్టాక్ ఉంటాయి, కానీ అది కూడా 1 year 2 years అంటే ఇంకా పురుగులు పడిపోతాయి. కూరగాయలు అయితే స్పాట్లో వేయాల్సిందే. అండ్ రైతులందరూ కూడా ఒకే తాటిపైకి రాకపోవడం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రైతులందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి మేము ఖచ్చితంగా ఇదే రేట్ అయితేనే ఇవ్వగలము అనే మాట మీద ఉన్నట్లయితే వాళ్ళు డిమాండ్ చేయడానికి ఉంటుంది. కానీ దళారులు ఇక్కడ ముఖ్యంగా మోసం చేస్తుంటారు. అక్కడ డిమాండ్ ఉంటుంది బయట. ఇప్పుడు సపోజ్ కూరగాయలు ఉంటాయి, మనం చేనులో కూరగాయలు పండిస్తుంటాం, దోసకాయనో కాకరకాయనో ఏదో వంకాయలో ఏదో పండించింటాము. ఇక్కడ ఇప్పుడు మనం మార్కెట్ వెళ్ళింటాం, దళారులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, బాక్స్కు 100 కన్నా డిమాండ్ లేదు అంటారు. మనం నమ్మేస్తాం. మనం వెనక్కి తీసుకురావాలి మార్కెట్లో వెళ్ళాక, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటాము. అక్కడ ఏం చేస్తారు, బాక్స్ 100 కొని అక్కడ బాక్స్ 1000 పైన నడుస్తుంటుంది. ఇవన్నీ ట్రిక్స్ రైతుకు తెలియదు. తనకు తెలిసింది ఏంది, తను పండించిన పంట తనకి గిట్టుబాటు అయితే చాలు, తను పెట్టిన పెట్టుబడి కన్నా కొద్దిగా ఎక్కువ వస్తే చాలు, అంతే. ఎక్కువగా ఆశించడం అనమాట రైతు ఎప్పుడు కూడా. అంటే తను ఒక న్యాయం మీద ఉంటాడు అనమాట. మరీ దేవుణ్ణి బాగా నమ్ముతారు రైతులు. మెయిన్గా తన కష్టాన్ని ఒక కష్టం లాగానే భావించారు రైతు. అది ఫస్ట్ నాకు తెలిసి దీనికి మెయిన్ కారణం ఏంటంటే రైతుల అమాయకత్వం. ఎవరో ఒకరు నిలబడాలి రైతులకి, ఇంకా నిలబడాలి. సో అందరూ కూడా ఒకే తాటిపైకి వస్తే అది మీరన్నమాట ఖచ్చితంగా సాధ్యమవుతుంది. రైతు కష్టాలు ఎలా ఉంటాయో క్రియేటర్ కష్టాలు అలానే ఉంటాయి. సో దాని గురించి ఏదైనా షార్ట్గా చెప్తారా? చెప్తామన్నా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెండింటిని మెయింటైన్ చేయడం, ఇప్పుడు సిటీ వాళ్ళకు వీడియోలు చేయడం అనేది కొద్దిగా ఈజీ. మైక్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఫోన్లు కానీ అందుబాటులో ఉంటాయి. మా పల్లెటూరులకు ఎలా ఉంటాయంటే టచ్ ఫోను 5-6-7 వేలలో రావాలా, మహా అంటే 10-12 వేలలో రావాలా. ఈ మైకులు అవి ఉండవు. సో వాటిలోనే తీసుకోవాలి. ఇంకోటి ఎప్పుడు పనే ఉంటుంది మాకు. ఇంకోటి వీడియో చేయడం చూసినంత ఈజీ కాదు. సూనికి 1 నిమిషమే ఉంటుంది రీల్, కానీ అది చేయడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు పడుతూ ఉంటుంది. ఎందుకంటే లైటింగ్ ప్రాపర్గా ఉండకపోవడము, మన దగ్గర రిఫ్లెక్టర్లు ఉండవు, అది ఉండవు. అన్నీ ఉన్నా మన సైడు ఎప్పుడు ఏదో ఒక నాయిస్ వస్తుంటుంది. ఆ నాయిస్ రిమూవ్ చేసే టెక్నాలజీ లేకపోవడము. ఇప్పుడు కైన్ మాస్టరు, క్యాప్ కట్ వీటిలో వస్తుంది. అది కూడా లాక్స్ అడుగుతుంది, అది వేరే విషయము. ఒకవేళ లాక్స్ తీసినా కూడా అంతో ఇంత క్వాలిటీ మిస్ అవుద్ది. కాకపోతే ఇవన్నీ కూడా లేవు. మేము కూడా ఫస్ట్ చేసినప్పుడు మా దగ్గర కూడా ఫోన్స్ లేవు, వేరే వాళ్ళే వాడుకునేవాడిని నేను. వరా నీ ఫోన్ కొద్దిగా బాగా వస్తుందంట కదరా, ఈరా. అవి మైకులు వాడడం లేదు, జస్ట్ మనకి తీగ వచ్చి ఒక చిన్న వచ్చేది, ఆర్డర్ పెట్టుకుని 120 రూపాయలు అది ఫ్లిప్కార్ట్లో అది తెచ్చుకొని అది కనబడకుండా ఇట్లా ప్యాంట్లు ఇట్లా దూరించుకొని వీడియోలు చేస్తుంటాం అనమాట. సో దాన్ని కూడా చూసినంత ప్రతిదీ కష్టమే, చూడడం చాలా ఈజీ. అంత కష్టపడి వీడియో చేస్తుంటాం కదా, వంకలు ఎంతమంది పెడుతుంటారు తెలుసా, ఇది బాగాలేదు అంటే ఒక సినిమాని కూడా చూడరు, కానీ అది వీడియో, జస్ట్ ఒక వీడియో అనే దాన్ని మర్చిపోతూ ఉంటారు. అరే మీరు ఈ లొకేషన్ దగ్గర చేయడం ఏంది, మీరు ఇలా మాట్లాడడం ఏంది, అదేంది ఇదేంది అంటుంటారు. సపోర్టింగ్ అనేది చాలా తక్కువైపోయింది ఇప్పుడు. నెగిటివ్ చూసేవాళ్ళే చాలా ఎక్కువ. అన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే క్రియేటర్గా నిలబడగలడు.
సో ఇప్పుడు మీ వీడియోస్ చాలా చూస్తుంటా అన్న, 99% పాజిటివ్ కామెంట్సే ఉంటాయి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటారు, కానీ 1% నెగిటివ్ ఉంటుంది, చాలా బ్యాడ్గా మాట్లాడేస్తుంటారు. సో వాళ్ళ గురించి మీరు ఎలా తీసుకుంటారు? ఏం లేదన్న, యాక్చువల్గా అది మన తప్పు అనుకుంటా. ఎందుకంటే మన దేశమే కాదు, ఏ దేశమైనా ఒకే మాట మీద ఉంటే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారు? మనము ఒక బండ్లు కాదు కదా, ఒక బండ్లు ఒకే కంపెనీ నుంచి వచ్చినాయి, ఒకటే రేజ్ ఉండాలి, ఒకటే మోడల్స్. మనుషులము ఒక్కొక్కరి మనస్తత్వం ఒకరి, నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది వాడిని. 98% బ్యాడ్ కామెంట్స్ వస్తలేవు అనడమే పెద్ద గొప్ప అసలు. ఇంకోటి మన మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, నిన్ను పొగుడుతూ 100 కామెంట్లు వచ్చింటాయి, సూపర్ బ్రో, ఫెంటాస్టిక్ బ్రో, అది బ్రో, ఇది, వాటినన్నింటినీ పట్టించుకో. ఒక్క కామెంట్ మాత్రం నీకు అగైనెస్ట్గా వచ్చిందనుకో, బ్యాడ్ కామెంట్, దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. అంటే జనాల సైకాలజీ కూడా అది. సో నేనేమంటా అంటే, అరే ఆ 2 కామెంట్లను వదిలేసేయి, నిన్ను పొగుడుతూ ఇంతమంది పెట్టినారు, వీళ్ళ సైడ్ ఉండు. అంటే మెజారిటీ ఎక్కడుందో వాళ్ళ సైడ్ ఆలోచించు. ఒకవేళ నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తుంటే మనం కూడా ఆలోచించాలి, మార్చుకోవాలి, అది పద్ధతి. ఎందుకంటే అంతమంది చెప్తున్నారు కాబట్టి, ఎవడో ఒకరిద్దరు పెడుతున్నారు. నిజంగా ఈ కాలంలో మన మహాత్మా గాంధీనే తిట్టేవాళ్ళు ఉన్నారు, సాక్షాత్ దేవుళ్ళలోనే తప్పులు చేసేవాళ్ళు. మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, మనకు బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఉంటాయా? వస్తాయి, వాటిని పట్టించుకునకూడదు. వాటిని పట్టించుకుంటూ పోతే ఇక్కడే లేదు, పాజిటివ్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రుణపడి అరే మనల్ని పొగుడుతున్నారు, మనల్ని అభినందిస్తున్నారని ఇంకా కొద్దిగా, అంటే అలాగని గర్వం కాదు, ఇంకా ఒదిగి ఉండాలన్నమాట. ఇంకా కొద్దిగా పొగుడు తగ్గించుకొని ఇంకా ఏమి ఇవ్వాలి, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమి ఇవ్వాలి, వీడియో క్వాలిటీ పెంచాలి, లాంగ్వేజ్ మార్చాలి, అంటే అర్థమయ్యేటట్టు, ఇంకా ఆడియో క్వాలిటీ పెంచాలి, కంటెంట్లు కానీ ఇంకా మార్చడం, జనాలకు ఉపయోగపడేది. ఇలా పాజిటివ్ వైపు ఆలోచించాలి, నెగిటివ్ వైపు ఆలోచిస్తే అక్కడితోనే అయిపోతాం. సో అందుకే అన్న ఎక్కువగా నెగిటివ్ కావాల్సిన పట్టించుకోరు, మీరు ఎన్నన్నా పెట్టుకోండి. కానీ భయం అవుతుంది అన్న, కొన్నిసార్లు భయం అవుతూ ఉంటుంది. అంటే నేను కూడా ఇన్ని మార్లు చెప్తా, కానీ నేను కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట కూడా అదే బాధ ఉంటుంది. అరే ఇట్లా అన్నారు కదా, ఏదన్నారు, మళ్ళీ నాది నేనే ఇందాక చెప్పాను కదా, జనాల సైకాలజీ ఎలా ఉంటుంది, మంచిని పట్టించుకోవు, చెడు వైపే ఆలోచిస్తుంటావు. అదే ఇన్ని నీతులు చెప్పి నేను కూడా మళ్ళీ నెగిటివ్ల గురించి ఆలోచిస్తే ఇంక ఎందుకు రా నీ బతుక అనుకుంటా. మెయిన్ మనం మనల్ని ఇష్టపడే వాళ్ళు 10 సంవత్సరాలు ఇష్టపడి ఉంటారు, ఏదో ఒక్కరోజు ఒక మాట అని ఉంటారు చూసారా, ఆ ఒక్క మాటనే పట్టుకుంటాం, కానీ వాడు 10 సంవత్సరాలు ఇష్టపడిన పట్టించుకోం. అది మీకు 99% సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఆ 1% గురించి ఎక్కువ ఆలోచించకండి. అండ్ ఇంకొకటి నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇది నా క్యూరియాసిటీ మీద అడుగుతున్నాను. బేసిక్గా మీరు ఒక వీడియో తీయడమే చాలా కష్టం. సో ఫైనల్ మనం ఎందుకు మొదలవుతాము అనేది ఒక పెద్ద గోలో ఏదో సంథింగ్ ఉంటుంది. మీరు మీ స్టాటస్ చూస్తుంటాను, ఏదో సినిమా ఇంగ్లీష్ సినిమాలు పెడుతుంటారు, నాకే అర్థం కాదు అసలు అన్న గోల్ ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నాడు, సో అన్న ఎందుకు స్టార్ట్ అయ్యాడు, అన్న ఫైనల్ గోల్ ఏంటి, సో మీ ఫైనల్ గోల్ ఏంటి, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో చాలాసార్లు మెసేజ్ పెడదాం అనుకున్నాను, సరే వద్దులే ఎందుకులే అన్నట్టు ఆగిపోతుంటాను. ఇది నిజంగా నాకు తెలుసుకోవాలని ఉందన్న, మీ గోల్ ఏంటి అసలుకి? సో నా గోల్ వచ్చేసి ఏం లేదన్నా, యాక్చువల్గా ఈ మార్వెల్ యూనివర్స్ కన్నా డీసీ యూనివర్స్ కన్నా గొప్ప యూనివర్సు మన దేశంలో ఉంది. అంటే మన యొక్క పురాణ కథలు, జానపదాలు అనేవి చాలా 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 గొప్పవి. కాకపోతే వాటిని మెయింటైన్ చేయట్లేదు. ఎంతసేపు ఉన్న ఈ ఫ్యాక్షనిజం గురించి, అమ్మాయి వెనక అబ్బాయి పడ్డము, లేకపోతే భారీ డైలాగులు కొట్టడము, తొడగొడితే రైలు లేయడము, ఇవే చూపిస్తుంది. అది కాదు, మన కథలు ఎంత గొప్పవి, మన జానపదాలు కానివ్వండి, మన పౌరాణికాలు కానీ ఎంత గొప్ప క్యారెక్టర్స్. అంటే సైకాలజీ పరంగా చూసుకున్నా, ఒక యాక్షన్ పరంగా చూసుకున్నా, నువ్వు దేని పరంగా చూసుకుంటావో చూసుకో, దేని పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా గొప్ప కథలు. ఇప్పుడు వేరే దేశాల్లో కథలు లేకపోయినా పుట్టించుకుంటూ ఉంటారు. సూపర్ మ్యాన్ అని, స్పైడర్ మ్యాన్ అని, అసలు వాళ్ళు అంటే వాళ్ళ చరిత్రలో ఉండరు, కానీ వాళ్ళు పుట్టించుకున్నారు. మన సైడ్ అవసరం లేదు. అంతకు మించిన 10 గొప్ప క్యారెక్టర్స్ మన భారతాల్లో, పురాణాల్లో ఉన్నాయి. సో ఎప్పటికైనా కానీ వాటిలో ఉన్న క్యారెక్టర్స్ని మన అమ్మమ్మలు, తాతమ్మలు చెప్పి ఎన్నో గొప్ప జానపదాలని సినిమా రూపంలో తీసి, అరే మనం ఫారినర్స్కి ఏ మాత్రం తక్కువ కాదు, అక్కడ టెక్నీషియన్స్ని వాడి, అక్కడ టెక్నాలజీని వాడి, ఆ వివేక్స్ కానివ్వండి, CGI కానివ్వండి, ప్రతిదీని వాడి వాటిని గనక మన జానపదాలకి అప్లై చేయగలిగితే ఎంత గొప్ప కావ్యాలుగా మారగలవు.
సో ఎప్పటికైనా కనీసం ఒక్క జానపదాన్నైనా తీసి చూపించాలి వాళ్ళ క్వాలిటీలో ఎక్కడ అనేది. ఇప్పుడు మనం చాలా వరకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే గ్రాఫిక్స్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయడం రావట్లేదు, అంటే ప్రయత్నం చేస్తున్నాం. సో గ్రాఫిక్స్కి ఎప్పుడు పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ అంటే అది గ్రాఫిక్లా కనపడకపోయినప్పుడే అది గ్రాఫిక్ అవుద్ది. సో అంత రియాలిటీకి తేగడం, అంత రియాలిటీకి తెచ్చి అప్పుడు మన సంస్కృతి ఎంత గొప్పది, మన కథలు ఎంత గొప్ప అనేది ఫారినర్స్ కన్నా ఏమాత్రం తక్కువ కాదు, ఇంకా వాళ్ళే మనకన్నా తక్కువ కానీ అని చూపించాలనేది నా ఇదం. సో దానికి డైరెక్టర్ అని పేరు పెట్టుకుంటామా, లేకుంటే టెక్నికల్ ఆర్ట్ పెట్టుకుంటామా, కెమెరామెన్ అని పేరు పెట్టుకుంటామా నాకు తెలియదు. సో ఎప్పటికైనా కానీ అలా తీసి చూపించాలి, మనం కూడా ధీటుగా హాలీవుడ్ ధీటుగా తీయగలమని. మీరు చేయగలరన్న, మీరు గట్టిగా అనుకోండి అంతే. ప్రయత్నం చేస్తున్నా, అది అందరు సపోర్ట్ కావాలి, ఆ దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా అవుద్ది. మీ డెడికేషన్కి కొంచెం ట్రై చేయండి ఏదో ఒకటి. తప్పకుండా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా నేను, ఇంకా జస్ట్ ఇంకా ఇది స్టార్టింగ్. ఇంకా నేను కూడా ఒక స్టూడెంట్ అనమాట, ఒక్కో పాయింట్ నేర్చుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా అన్న మీరు అవ్వాలి, అవుతారు అంటే ఎందుకంటే హాలీవుడ్ జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళే మన కథల్ని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు మూవీస్ తీస్తున్నారు. అదే మనం మన దేశంలో పుట్టి మన కథల్ని తీయకపోవడం ఏందనేది నా అభిప్రాయం. కొంతమంది ఉన్నారు ట్రై చేశారు, ఫ్లాప్ అయ్యారు, అది కామనే ఫ్లాప్ అవ్వడం అనేది. సో ఇంకా మిగతా డైరెక్టర్స్ అటువైపు ఎందుకు రావట్లేదు? ఎంతసేపు ప్రపంచంలో ఎక్కువ సినిమాలు ఉత్పత్తి చేసే ఇండస్ట్రీ అనేది మనది. అలాంటిది మనం ఎందుకు తీయలేకపోతున్నాం అనేది నా పెద్ద బాధ. మీరు మొదలు పెట్టండి. కష్టం కదన్నా, మనలాగా పల్లెటూరులో ఉండి రైతుల కుటుంబంలో ఉండి మనలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది ఒక మిథ్య, అంటే కళ లాంటిది. కానీ ప్రస్తుతానికి ఈ స్టేజ్ అయినా రాగలిగాము, అదే మాకు చాలా గొప్ప. మేము ఒక్కోసారి బ్యాగ్ చూసుకుంటే అరే మనల్ని ఇంతమంది జనాలు గుర్తుపడుతున్నారు, ఇంతగానో ఒక పల్లెటూరులో బట్టి. ఇంకోటి మా భాష అనేది, మన భాష అనేది ఎక్కడ కూడా రాలే. ఏ సినిమాల్లో కానీ, ఏ మూవీస్లో కానీ, ఏ షార్ట్ ఫిలిమ్స్లో కానీ కనపడదు. తెలంగాణ లాంగ్వేజ్ అనేసరికి ఏంద్రా పోరాడు బూదేట్లే తెలంగాణ శకుంతల ఇలా లాంగ్వేజ్, రాయలసీమ అనేసరికి వచ్చేస్తుంది. కానీ మేము ఎప్పుడైతే రాయలసీమ తెలంగాణ బార్డర్లో ఉన్నామో ఈ భాష అనేది నాకు తెలిసి మేబీ ఫస్ట్ టైం మేమే రావడం అనుకుంటా మన లాంగ్వేజ్ నుంచి. సో అందరు చాలామంది అడిగి ఇది ఎక్కడ ప్రాసరా, ఎక్కడ వినట్లే, ఇదేం భాష కొద్దిగా డిఫరెంట్గా బాగుంది, ఎక్కడ విని అడుగుతుంటారు. ఇప్పుడు జియోగ్రఫీ పరంగా చూసుకుంటే మా ఊర్లో ఉండే తెలంగాణ బోర్డర్ని, కానీ మేము ఎప్పుడు అలా చెప్పుకోము. ఎందుకంటే పేరుకే అలా ఉంటుంది తప్ప మాకు రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక మూడింటి బార్డర్లో ఉంటాం. 4 కిలోమీటర్లు దాటితే రాయలసీమ, 6 కిలోమీటర్లు వెళ్ళిపోతే కర్ణాటక, ఉన్న కాడ ఉంటే తెలంగాణ. మీరు అందరు వాళ్ళు. సో మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఇది మా తెలంగాణ అని చెప్పుకో, 3 మావే. సో కర్ణాటక వాళ్ళు మా వాళ్ళన్నా మీ వాళ్ళమే, రాయలసీమ మీ వాళ్ళన్నా మీ వాళ్ళమే, తెలంగాణ వాళ్ళు మీ వాళ్ళన్నా మేము ముగ్గురు వాళ్ళం. సూపర్ అన్న. ఇది కొంచెం సీరియస్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. సో జాగ్రత్తగా అన్న ఆన్సర్ చేయాలి అన్న. మీ ఊర్లో రోడ్డు లేదని చెప్పేసి మీరు ఒక వీడియో పెట్టారు, నేను అది చూసి ఫస్ట్ భయపడ్డా, ఎందుకు ఇలా చేశాడన్నా అని. సో ఏంటన్న అసలుకి ఆ రోడ్డు ఏంటి, ఆ రోడ్డు గోల్ ఏంటి, ఇప్పటికీ తయారైందా లేదా తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇంకొకటి ఎప్పటికీ అయిపోద్ది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక 50 ఏళ్ళు పట్టొచ్చాను. ఎందుకంటే ఆ రోడ్డు గురించి చెప్పాలంటే ఒక రోజంతా పట్టుద్ది. ఎందుకంటే అంత రాజకీయం నడుస్తుంది అక్కడ. ఇక్కడ మా జనాల అమాయకత్వం ఒకటి, ఇక్కడ రాజకీయ నాయకులు, అది బార్డర్ ప్లేస్ కాబట్టి వీళ్ళ మాట జల్లరాదని వీళ్ళు, వాళ్ళ మాట జల్లరాదని వీళ్ళు. సో ఎక్కడ కాకుండా చేస్తున్నారు. మా ప్లేస్లో ఇప్పుడు ఐజా నుంచి బార్డర్కి, నాగల్దిన బార్డర్కి వచ్చేసరికి సరిగ్గా 15 కిలోమీటర్లు అవుద్ది. 1 కిలోమీటర్ అటు ఇటు 15 కిలోమీటర్ల బాట అనమాట. చాలా మెయిన్ దారి అది. యాక్చువల్గా వేరే సైడ్లో అయితే 4 పలకల రహదారి అంటారు కదా, అలాంటి రోడ్డు రావాల్సిందట. ఇప్పుడు సింగిల్ రోడ్డు కూడా వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంటే జనాలు కూడా ఎవరో ఒకరు ముందుకు వచ్చి అడిగే జనాలు కాదు, మా వాళ్ళు కూడా వాళ్ళే చేస్తారు. రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఎన్నోసార్లు కింద పడతారు, ఎన్నోసార్లు కాలు చేతులు కొనుక్కుంటారు, పిల్లలు ముసలాళ్ళు. ఎప్పటికీ అంబులెన్స్ వానికి ఫోన్ చేస్తే అన్నా మేము 5 దగ్గరకు వస్తామన్నా, ఆ రోడ్డు ఉన్న కాడికి, అక్కడి నుంచి రాలేమన్నా, నీకే తెలుసు కదన్నా, నువ్వే చెప్పన్నా మా బండి రాగలదు అక్కడికి అంటాడు. ఆ మాటకి మా దగ్గర ఆన్సర్ లేదు. ఫస్ట్ మా ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. వాళ్ళ మీద పూలు చల్లడం ఆపి ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోవాలి. వాళ్ళ నుంచి డబ్బు మద్యం ఆశించడం బంద్ చేయాలి ఫస్ట్. నువ్వు ఇంకోటనా, ఇప్పుడు పొలిటికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు చేసేది కూడా కరెక్టే, వాళ్ళది కూడా తప్పు లేదు.
ఇప్పుడు మనమైనా ఏ బిజినెస్లో అయినా 10 రూపాయలు పెట్టినామంటే 20 రూపాయలు 30 రూపాయలు రాబట్టుకోవడానికి. అరే నువ్వు ఇప్పుడు మా ఊళ్ళో ఎట్లా జరుగుతుంది అంటే మా ఉన్న ప్లేసుల్లో మీ ఇంటికి వచ్చింటారు ప్రచారానికి, సో నీకు నోటికి 100 ఇచ్చింటారు, వేరే ఇంటికి పోయింటారు, సో ఆడికి 50 ఇస్తారు. ఆడొచ్చి గొడవ పెట్టుకుంటాడు, డైరెక్ట్ అడుగుతాడు, ఆ పక్కింటోడికి 100 ఇచ్చినామంట నువ్వు 50 ఎట్లు ఇస్తావు అక్కడ అడుగుతాడు. లేదా వేరే పాటోడు 200 ఇచ్చిపోయింటావు, నీకు వేరే పాటోడు 200 ఇచ్చినాడు, నువ్వు 100 ఇస్తావేంది, నువ్వు 200 ఇస్తే ఇస్తాం లేకుంటే లేదు. మళ్ళీ మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి, మా 5 ఓట్లకు 1000 రూపాయలు ఇస్తే చేస్తాం ఈ మైండ్ సెట్ ఉంది. అక్కడ అడుగుతారు, మళ్ళీ అమౌంట్ తీసుకున్నాక మళ్ళీ మధ్యాహ్నం అడుగుతారు, ఏం ఓటు వేయండి అమ్మా అంటే ఏంటికి వేయాలబ్బా, ఏం ఒక మంది ఇచ్చిందిలే, ఒక కళ్ళు ఇచ్చిందిలే, ఒక తినిపించిందిలే, ఇప్పుడు మళ్ళీ చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు వచ్చినాయి కదా, ఒక తినిపించిందిలే, ఒక మంచిలే, ఒక షెడ్ చేయలే, ఏంటికి వేయాలబ్బా ఇలా అడుగుతారు. కానీ పిల్లల కోసం అడగరు. అంటే రేపటి భవిష్యత్తు కోసం రోడ్లు ఏంది, స్కూల్స్ ఏంది, మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు ఏంది, మనం తాగుతున్నది మద్యము, మన పిల్లల రక్తం మద్యం కాదు, మన పిల్లల రక్తం తాగుతున్నాం అనే స్పృహ వచ్చిన రోజు ఇవన్నీ బంద్ అవుతాయి. నువ్వు ₹1 తీసుకోకుండా ఎప్పుడైతే ఓటేస్తావో అప్పుడు మాత్రమే నీ రాజకీయ నాయకుడు గల్లా పట్టుకొని అడగగలవు. ఇప్పుడు అడగని ఏమంటాడు, నువ్వేమన్నా ఊకేసినావారా. ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ట్రెండ్ ఏం తెలుసా, మతాల మధ్య ఇప్పుడు ఒక ఊరికి వస్తారు, ముస్లిమ్స్ కుటుంబాలు ఇన్ని ఉంటాయి, హిందువుల కుటుంబాలు ఇన్ని ఉంటాయి, క్రిస్టియన్స్ కుటుంబాలు ఇన్నా ఉంటాయి. దీంట్లో ఓటుకు 100 అది వదిలేసి మళ్ళీ ఇప్పుడు వెళ్తా మా ముస్లిం కుటుంబాలు 100 ఉన్నాయి అబ్బా, మా మసీద్కి ఏమి ఇస్తావు, ట్రాన్స్ఫర్ ఇస్తావా, లేకపోతే బోర్ వేయించి వాటర్ సౌకర్యం కల్పిస్తావా, ఒక మినార్ కల్పిస్తావా, హిందువులు అలానే గుడి మీద శిఖరం కట్టిస్తావా, ఈ క్రిస్టియన్స్ అలానే ఇంకేదన్నా మాకు కంపౌండ్ కట్టిస్తావా, ఇలా వ్యాపారం చేస్తున్నారు. అంతేగాని మన మతానికి మన దేవస్థానానికి కాకుండా మన ఊరికి ఏం చేస్తున్నాం, మా పిల్లలు బాగుపడడానికి ఏం చేస్తున్నాం. అందుకే నాదుడు ఒక్కలేడు. ఇప్పుడు ఇంకోటి స్టేటస్ అయిపోయింది, రాజకీయ నాయకుల్ని పెళ్ళిళ్ళకి తొలకొచ్చి వాళ్ళు వచ్చినారని ప్రమోట్ చేయించుకోవడము, వాళ్ళతో ఫోటోలు కలబడి ఎదబడి దిగుతుంటారు. ఎప్పుడన్నా ఊరికి ఒక లీడర్ వస్తున్నాడంటే అయిపోయి గజమాలలతో సత్కరిస్తుంటారు, పూలు చల్లుతుంటారు. అంత చేస్తున్నప్పుడు వాడు ఎందుకు చేస్తాడు నీకు రోడ్లు? నువ్వు డబ్బు కాసిస్తున్నావు, నువ్వు కనీసం ఒక్కడన్నా మరి పెద్ద మనుషులు అంతమంది ఉండి నువ్వు ఈ రోడ్డు ఎన్ని ఊర్లలో ఎంత డెవలప్మెంట్ అవుతున్నాయి, మరి మా ఊరికి ఎందుకు రావట్లేదు అని అడిగే నాదుడు ఒక్కడనున్నాడా? అరే నువ్వు వాడు వస్తున్నాడో లేదో క్రేన్లకు దండలేసి గజమాలలు అంటారు కదా, గజమాల లేచి ఊరేగిస్తుంటావు, బాణాలు కొడుతుంటావు, డప్పులు మోగిస్తుంటావు, డీజేలు పెడుతుంటావు, పూలు కలుతుంటావు, వాడు ఇంకెందుకు దేకుతాడు నేను? ఏదో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేదాన్ని దాన్ని పండగలు చేసుకుంటున్నావు, నువ్వు 1 జెండాలు మోసుకుంటూ మా 10 ఓట్లకింత, మా పెద్దపల్లి 10 ఓట్లకింత, మా మతానికి అని అడిగినన్ని రోజులు నువ్వు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ప్రశ్నించలేవు, ప్రశ్నించే హక్కు నీకు ఉండదు. కరెక్టేనా కదా? వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత పెట్టారు కాబట్టి దాన్ని రాబెట్టుకోవడానికే ఇవన్నీ చేసుకుంటారు. సో ఫస్ట్ మారాల్సింది మనం. ఇప్పుడు మనం ₹1 తీసుకోకుండా ఎప్పుడైతే ఓట్లు వేస్తామో వాడిని గల్లబట్టే అధికారం ఉంటుంది, వాడు ఊర్లోకి రావడానికి కూడా భయపడతాడు. సో రెండు మారాల్సింది ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనం మారాలి. మనం మారి తర్వాత ఇప్పుడు ఇంకొక ఫ్యాషన్ ఏమంటే రాజకీయ నాయకుల మీద ఏడవడం. లుచ్చ రాజకీయ నాయకులు, వేస్ట్ నాయకులు అలాంటి వాళ్ళు పొలిటిక్స్ మారాలి. మారాల్సింది పొలిటిక్స్ కాదు, ఫస్ట్ మనం మారాలి. మనం మారితే వాళ్ళు మారంది. ఇప్పుడు వాళ్ళైనా ఇప్పుడు ఖర్చు పెట్టింటారు కాబట్టి దాన్ని తిరిగి రాబట్టుకోవడానికి. సో ఫస్ట్ మనం మారాలి అనేది నా అభిప్రాయం. సో అందుకే మేము ఏ వీడియో చేసినా మా బాధ చెప్తామే తప్ప పలానా లీడరు చెడ్డవాడనో, పలానా లీడర్ చేయలేకపోయాడనో, పలానా ఎమ్మెల్యే చేయలేకపోయాడనో అని ఎప్పుడు చెప్పము. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మా కళ్ళ ముందరే ఎన్నో చూస్తుంటాము కాబట్టి. వాళ్ళని డబ్బు ఆశించడము, ఒక 100 మంది కలిసి ఆటలు అడగడము, అంటే దావతులు చేసుకోవడము, వేటలు కోసి అంతమందికి తాగడం, తినిపించడం, ఎంజాయ్ చేస్తుంటారు. మేము అవన్నీ చూస్తుంటాం కాబట్టి ఒక లీడర్ని అనలేము. సో ఎప్పటికన్నా కానీ మేము పొలిటికల్ లీడర్స్ మీద బాధ కాదు, మా ప్రజల మీద, మా గ్రామాల 5 గ్రామాల పెద్ద మనుషుల మీదనే మా బాధ అంతా కూడా. మీరు ఎందుకు ముందుకు రాకపోతున్నారు, ఎందుకు అడగట్లేదు మీరు, ఇదే మా బాధ తప్ప రాజకీయ నాయకుల మీద కాదు. కరెక్ట్. సో మనం మారాలి. ఓకే. సో నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అంటే నేను కూడా ఉన్నా కాబట్టి చూశాను చెప్పకూడదు. ఉప్పల్ వాళ్ళలాగా మీరు కూడా ఏమన్నా ఒక గ్యాంగ్ని ఫామ్ చేసి ఇలా ఏమైనా చేయాలనుకుంటున్నారా ఏంటి, అసలు మీటింగ్ ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు? కొంతవరకే
అంటే వీడియోలో మనం ఎంతసేపులో ఉన్నా 10-20 నిమిషాలు చూపిస్తాం. అసలు ఏ ప్లాన్తో మీరు కలిసారు, రీజన్ ఏంటి, దానివల్ల ఏమన్నా డెవలప్మెంట్ మీ టీం వరకు ఏమైనా చేయాలనుకున్నారా దాని నుంచి? అట్లేం లేదన్న. యాక్చువల్గా కూడా ఇప్పుడు మీది తినాలి మాది తినాలి అన్నట్ట, దొంగలు ఒకటి అన్నట్ట, క్రియేటర్స్ ఎంతనా కానీ ఒకటవుతారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మా ఛానల్ రావడము, మా ఛానల్ తర్వాతే మా ఛానల్ని ఇన్స్పైర్గా తీసుకొని మనం కూడా పల్లెటూరు నుంచి వెళ్ళొచ్చు, మనం కూడా డెవలప్మెంట్ అవ్వచ్చు అని చాలా ఛానల్స్ పుట్టుకొచ్చాయి అనమాట. అలాగే కొంతమంది చిన్న క్రియేటర్లు కూడా పుట్టుకొచ్చారు. సో వాళ్ళకి మనం స్వార్థంగా ఎందుకు వాళ్ళని తొక్కి పోవాలి అనేది, రేపటి రోజు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని తొక్కేసుకొని వెళ్ళొచ్చు. మనము ఏదైతే ఇప్పుడు కలలు కంటున్నామో మనం చేయలేకపోయినా వాళ్ళు చేయవచ్చు. సో అనుభవాలు పంచుకోవాలి అన్నమాట. సో చిన్న క్రియేటర్స్కి మేము ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, మేము ఎదుర్కొన్న టెక్నికల్స్ ఏంటి, వాళ్ళకి స్క్రిప్ట్ మీద కానీ కెమెరాస్ మీద కానీ అవగాహన కల్పించడానికి ఒకటైనామనుకో, మనతో పాటు వాళ్ళను కూడా తీసుకెళ్దాము. సో అందరు కలిసి ఉన్నామనుకో. ఇంకోటి, ఎప్పుడు ఒకే ఫేసెస్ కనిపిస్తుంటే బోర్గా వచ్చేస్తుంది. ఎప్పటికైనా మూవీస్ కానివ్వండి, ఒకే డైరెక్టర్, ఒకటే ప్రొడ్యూసర్, ఒకటే హీరో ఎప్పుడు ఉండరు, మారుతూ ఉంటారు అనమాట. అప్పుడే ఆడియన్స్కి అనేది బోర్ కూడా రాదు. సో ప్రతి ఛానల్లో వాళ్ళే ఎందుకు ఉండాలి. సో కంటెంట్ బాగుందనుకో, ఆ ఛానల్ నుంచి ఒకరు, ఈ ఛానల్ నుంచి ఒకరు చేస్తుంటే జనాలకు కూడా బోర్ రాదు. అలాగే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అలాగే మా మధ్య ఒక అనుబంధం కూడా ఉంటుంది. అలా అని కలుసుకున్నాము. అది నిజంగా ఒక బంధువులాగా అయిపోయినాము. అవునవును. యాక్చువల్గా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అందరూ. ఉప్పల బాలు అంటాము కానీ ఉప్పల బాలు కూడా నాకు ఒక ఇన్స్పిరేషనే. ఇప్పుడు తన ఫ్యామిలీస్ కోసము జనాలు నవ్విస్తున్నాడు. మాకు ఎలాగైతే 8% బ్యాడ్ కామెంట్స్ రావో, అతనికి 8.8% బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. అయినా కూడా తను అన్నిటిని కూడా దాటేసుకుంటూ దేన్ని పట్టించుకోకుండా తన వేలు తను ఎక్కడ తప్పు చేయకుండా, ఎక్కడ ఈ బెట్టింగ్స్ ప్రమోషన్ చేయకుండా, రైతు బిడ్డనని చెప్పుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా మోసాలు చేయదు కాకుండా తన వేలో తాను నవ్విస్తూ తనకు వచ్చిన ఈవెంట్స్ చేసుకుంటూ తనతో పాటు వేరే వాళ్ళని తీసుకెళ్తున్నాడు. మిగతా వాళ్ళు వేరే దారి పెట్టినారు, అది వేరే విషయం. సో నేను కూడా ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు తన ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. అరే అంత పెద్ద ఆన్నే అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నా చెప్తా. సో తను ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కూడా ఆ మ్యాటర్ని సీరియస్గా తీసుకొని తనను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటా. సో అన్నను కూడా ఎప్పటికైనా కలవాలి. ఒకసారి వచ్చిండ్రు మన ఏరియా దగ్గర, కానీ కొద్దిగా వర్షం వల్ల ఆ రోజు కలవలేకపోయినాం. కలవాలి ఎప్పటికైనా, కానీ అన్నను కూడా కలవాలి. సో ప్రతి మనిషిలోనూ కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏ కోణం నుంచి చూస్తున్నామనే దాన్ని బట్టి మంచి. ఇప్పుడు నేను మర్డర్ చేసినా అది నేను మంచిది అనుకుంటా, నీకేమో చెడుగా అనిపిస్తుంది. తన వేలో ఆలోచించాలి. అంటే అలాగని మర్డర్ అనేది మంచిదని కాదు, ఒక్కొక్కరి వే అలా ఉంటుంది అన్నమాట. తన పరిస్థితి ఏందో, తన ఉప్పల బాలు ఆయన కుటుంబం కోసం ఆ పరిస్థితుల్లో అలా చేస్తున్నాడు. ఒకవేళ మనలాగా కుటుంబం బాగుండి తనకు అందరు సపోర్ట్ ఉంటే తను కూడా మాలాగా మంచి వీడియో చేసుకునేవాడేమో. అది సో ప్రతి ఎదుటి మనిషిలోని మంచితనాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకునేగల ప్రయత్నం చేస్తామో 90% గొడవలు అనేది మాయమైపోతాయి అని నా అభిప్రాయం. సో అప్పుడు మన బార్డర్స్లా కాకుండా నీది ఈ డిస్టిక్, నాది ఈ డిస్టిక్, నాది ఈ దేశము, నీ ఈ దేశము. ఇప్పుడు అందరూ అంటారు భారతదేశం బాగుపడాలి, జవాన్లు బాగుండాలి. నేనేమంటే జవాన్లే అవసరం లేని దేశం కావాలంట. సో మన కోసం వాళ్ళు ఎందుకు జీవితాలు త్యాగం చేయాలి? ఇప్పుడు మనమందరం బాగున్నాం, మనకు ప్రజలందరూ, అసలు ఆ బార్డర్స్ అనేవి ఉండవు కదా. ఇప్పుడు రాను ప్రపంచం చిన్నది అంటున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు అయితే టెక్నాలజీ చాలా పెరిగిపోతుంది. కొన్నేళ్ళు అయితే వేరే గ్రహాల నుంచి ఏలియన్స్ వచ్చిన రావచ్చు. అప్పుడైతే అందరం మనం ఒకటే ఫ్యామిలీ కదా భూమి మీద ఉన్నవాళ్ళం. సో మంచి అనేది పెంచుకుంటూ పోతే అందరం ఈ భూమి మొత్తం ఒకటే కుటుంబమే. విడ తీసుకుంటూ పోతే నీ తల్లికి కూడా నువ్వు కొడుకు కాలేవు, మీ తల్లికి మీ తండ్రే ఒకరు, నీకు వచ్చేసరికి నీ భార్య నీ పిల్లలే వేరు. ఇలా ఏర్పాటు విడ తీసుకుంటూ పోతే అసలు దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. అదే కలిపేసుకుంటా వెళ్ళు, ఈ ప్రపంచమే ఒక కుటుంబం అవద్దన్నది నా అభిప్రాయం. సూపర్ అండి. అందుకని మొత్తంగా అందరినీ కలిసారా అంటారు. అది చాలా మంచి ఫ్యామిలీస్కి అయినా ఉన్నా, ఎవరు కష్ట సుఖాలు ఉన్నా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా చాలా మంచిగా వెళ్తుంటా. సూపర్ అండి. ఒకరికొకరు సజెషన్ చేసుకుంటూ. నాకు మీ వీడియోస్ చూసినప్పుడు ఒకసారేమో అంటే ఇది అడగొచ్చో లేదా, ఒకసారేమో ప్రమోషన్స్ చెయ్యము అంటాను, ఒకసారేమో ప్రమోషన్ చేస్తారు. ఎందుకు ఈ చిన్న కన్ఫ్యూజన్? ఏం లేదు, ఫస్ట్ అంటే ఏమనుకున్నాము చెప్పాను కదా ఇంతకుముందే, రైతుల పేరుని ఎక్కడ వాడుకోవద్దు, మనం ప్రమోషన్ చేయొద్దని అనుకొని స్టార్ట్ చేసినాం. సో స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళము, ఫ్రెండ్స్ మొబైల్ ఇప్పించుకునే వాళ్ళం. అరే ఒక వీడియో తీసిస్తా ఇవ్వరా అని.
కానీ ఎప్పుడైతే ఫాలోవర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నారో ఇంగ్లీష్లో ఏమంటారు కానీ మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. క్వాలిటీ డిమాండ్, ఆడియో డిమాండ్, ఆడియన్స్ పెరుగుతుంది. అన్న మీ వీడియో సూపర్ అన్న, ఆడియో కొద్దిగా క్వాలిటీ వినపడట్లేదు అని మార్చనన్న. అన్న ఇప్పుడు చిన్న మొబైల్స్ ఉంటాయి, ఫోకస్ పర్ఫెక్ట్గా చేయలేవు. మనం ఇలా పెట్టినామంటే నిన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ ఫోకస్ చేస్తుంటుంది. మూమెంట్ అనేది ఇవ్వడానికి ఛాన్సే ఇవ్వదు. కొద్దిగా గాలి పీల్చుకున్నా కూడా తీసేటప్పుడు కదులద్దు అన్నమాట కెమెరా. స్టెబిలైజేషన్ అనేది అస్సలు ఉండదు. ఇంకోటి ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ ఎంతసేపు అని ఇస్తారు, ఒకసారి కంటే ఇస్తారు, 2 సార్లు కంటే ఇస్తారు. ఇంకోటి ఇంట్లో వాళ్ళు కూడా ఒకరోజు వేస్ట్ చేయి, 2 చేయాలి వేస్ట్. ఏళ్ళ కొద్దీ నువ్వు ఇంట్లో పని పెట్టి షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నావు అనుకో, ఇంట్లో కూడా ఇప్పుడు అవసరాలు అనేవి ఉంటాయి కదా. ఇంట్లో వాళ్ళకు కూడా అంతో ఇంతో అమౌంట్ ఇస్తే వాళ్ళు కూడా మనకు అబ్జెక్షన్ చెప్పరు. ఇంకోటి కెమెరాస్ పెంచాలి, ఆడియోస్ పెంచాలి, క్వాలిటీ పెంచాలి. ఇటువంటప్పుడు మేము ఇంకోటి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. ఒక్కరోజు అందరు పని మానేసినా కూడా ఇంట్లో అది ఆ రోజుకి మాకు నష్టమే. ఇప్పుడు ఆడియన్స్ కోసం మేము అది త్యాగం చేస్తాం. కానీ ఇప్పుడు మనకు ఒక కెమెరా కావాలి. ఆ కెమెరా షాప్ దగ్గరికి వెళ్ళి అన్న మేము ఫ్రీ వీడియోలు చేస్తున్నాము, మేము ప్రమోషన్ అనేది చేయము, మాకు కెమెరా అంటే ఇస్తాడా? అరే దుడ్లుంటే తీసుకో, లేకుంటే పోయి ఎందుకు చెప్తున్నావు అవన్నీ అంటాడు. అవునా కాదు? సో మేము ఇంకోటి ఏ ప్రమోషన్లు చేసినామో అవి కూడా ఎక్కడ కూడా బెట్టింగ్స్ చేయలేదు. లాస్ట్ బెట్టింగ్స్ వాళ్ళు మాతో బేరాలు ఆడుతూ లాస్ట్కి ఒక్క రీల్కి 4.5 లక్షలు ఇస్తామన్నారు. 4,20,000 ఇస్తామన్నారు. లాస్ట్ అందాకొచ్చి ఆగింది. జస్ట్ 1 నిమిషం వీడియో చేస్తే మాకు 4,20,000 వచ్చేవి. పంచుకుంటే దగ్గర ఒక్కొక్కరికి 80,000. కానీ చేయాలనుకుంటే చేసేవాళ్ళం కాదు. ఇంకోటి అందరు చేసేవాళ్ళని నమ్మకపోవచ్చు. మేము ఎన్నడూ చేయలేదు కాబట్టి ఎప్పుడన్నా ఒక వీడియో ప్రమోషన్ చేసినామనుకో నమ్ముతారు మన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మన ప్రాంతం వారు కాబట్టి వాళ్ళ నమ్మకం పోగొట్టుకోడు అనే వాటిని ఎప్పుడు కూడా బెట్టింగ్స్ గేమ్ చేయలేదు. అలాగే ఏవి చేసినా ప్రోడక్ట్స్ గురించి వాటి గురించి చేసాము. అవి కూడా బ్యాకప్లో వాటి గురించి కనుక్కొని మాత్రమే చేసాము. ఆ చేసిన అమౌంట్ కూడా ఎక్కడ కూడా మా కోసం వాడుకోలేదు. అన్నదానాలు చేయడము, అనాథలకు దుప్పట్లు పంచడము, రెయిన్ కోట్స్ పంచడము, విలేజెస్లో ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు. పొలాలలో మేము షూటింగ్ చేసేటప్పుడు పంట ఎంతో దెబ్బతింటుంది. ఇప్పుడు మిరప తోటల షూటింగ్ చేస్తున్నామంటే ఆ తొక్కలాడ దాంట్లో 6-8 తోట కొద్దిగా సెట్లు ఇరిగిపోతాయి, అది అవుతుంది. కానీ మన పిల్లలని వాళ్ళు ఒక్క మాట అనేవాళ్ళు కాదు. పోతే ఫైల్ తమ్ముడు మీరు తీసుకున్నాడు, మీ వీడియో బాగా వస్తే చాలని. సో వాళ్ళకు మా ప్రేమ ఎలా చూపించాలో అర్థం కాక ఆ ప్రమోషన్ చేసి వచ్చిన డబ్బులతో బెంచీలు ఏర్పాటు చేసాం బస్ స్టాండ్లలో. మనది బార్డర్ కాబట్టి మన సైడ్ బస్ స్టాండ్లు ఉండవు. బస్ ఆడ ఆగితే అదే బస్ స్టాండ్. సో ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఆ బస్సు వచ్చే వరకు పిల్లగాన్ని సంచి పట్టుకొని ఇలానే నింబడి ఉండేవాళ్ళు. అరే ఎందుకు అని ప్రమోషన్ చేసి ఆ వచ్చిన డబ్బులతోనే బెంచీలు ఏర్పాటు చేసామన్నమాట. ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసాము. ఇంకా మిగతా డబ్బులు పెట్టేసి మైక్స్ కొనడము, లేటెస్ట్గా ఇంకా మొబైల్స్ ఏవి కూడా ఫోకస్ సరిగ్గా చేయట్లేదని ఐఫోన్ తీసుకున్నాము. సో అది కూడా సగం అప్పే సగం ఇది. సో ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ఆడియన్స్కే తప్ప మా స్వార్థం కోసం అసలు కానే కాదు. ఇక్కడ స్వార్థం ఏం లేదన్నా. సో మీరు ఇంకా బాగా చేయాలంటే మీకు కొంచెం బలం కావాలి, దానికోసం తీసుకుంటున్నారు అంతే, తప్పే లేదు తీసుకోవడంలో. మనకి జాతరలు బాగా అంటే చిన్నప్పుడు చాలా జాతర అనేది ఒక పెద్ద పండగ మనకి. రానున్న ఇప్పుడు ప్రజెంట్ కొంచెం జాతర అంటే కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తూ వస్తున్నారు జనాలు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ మెయిన్గా వచ్చేసి టెక్నాలజీ. సో టెక్నాలజీని తిట్టలేము, అలాగని పొగడను లేము. అది ఎలా వాడుకుంటే అలాగనమాట. ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉండడం కారణం ఏమంటే కూడా టెక్నాలజీనే. ఆ టెక్నాలజీ లేకపోతే మేము అనేటోళ్ళము ఇంకొక తెలీదు. సో ఆ టెక్నాలజీ ద్వారానే వచ్చాము. ఇప్పుడు అప్పట్లో టెక్నాలజీ అని లేదు పెద్దగా. వేరే సైడ్లో మన జాతరలు తిరునాళ్ళు అంటారు. జాతర అంటే కొద్దిమందికి అర్థం కాదు. చాలా గ్రాండ్గా జరిగేవి. సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది అవకాశం. వీళ్ళు ఎంపగొడ్లు కాసేవాళ్ళు అంటే పశువులు కాసేవాళ్ళు కానీ, గొర్రెలు కాసేవాళ్ళు కానీ, చేనుల పనులు చేసేవాళ్ళని సంవత్సరం మొత్తం చేనుల పని చేసి ఎప్పుడైనా జాతర వచ్చిందంటే అదే పండగ వాళ్ళకు. వెళ్ళి జాతరలో ఆ రంగరాట్నాలు తిరగడం కానివ్వండి, ఏమైనా సామాన్లు అప్పుడు జాతరలో తప్ప వేరే తాన సామాన్లు దొరికేవి కాదు. బీరువలు కానీ, ప్లేట్లు కానీ, తలసంబులు కానీ, ఏదైనా కానీ జాతరలో కొనాల్సిందే. సో ఆడవాళ్ళకు కూడా మేకప్ సామాన్ కొనడము, ఇంట్లోకి వస్తూ ఏది కొన్నా సో ఆడవాళ్ళకు, పిల్లలకు, పెద్దలకు
జాతర అంటే ఒక కోడి పందాలాట, రంగరాట్నాలు తిరగడము, ఒక గేమ్స్ పెట్టుకోవడము, చెక్క భజనలు ఆడడము, పలకల అంటాం కానీ, అలాగే దైవభక్తి కానీ ప్రతిదీ కూడా అక్కడే దొరికేది. అదే మెయిన్ సెంటర్ అనమాట. దానికోసం ప్రాణం పెట్టేవాళ్ళు సంవత్సరం నుంచి దానికోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి టెక్నాలజీ పెరిగింది, ప్లాస్టిక్ ఎక్కడ చూసినా దొరికేస్తుంది. ఇంటి దగ్గరగా ప్రతి వస్తువు వచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు ఏ వస్తువు అమ్మట్లేదు. మనం లేచిన పొద్దున్న నుంచి మనల్ని అప్పట్లో గుడి మైకులు లేపేవి. ఇప్పుడు ఏం లేపుతున్నాయి? సర్ఫులు, సబ్బులు, కసుగుడిచి. మీ ఇంటి ముందుకు వచ్చినామండి, బంగారు లాంటి అవకాశం మించితే రాదు, మీకు శుభవార్త అనుకుంటూ వస్తున్నా. ప్రతిదీ చీపురు కార్ నుంచి ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ హోమ్ డెలివరీ వస్తుంది ఆన్లైన్ చేస్తే. సో ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది. ఇంకోటి ఫోన్స్ వచ్చినాయి, ఫోన్స్ని ఇడిచిపెట్టి ఉండలేని పరిస్థితి జనాలది. జాతరలో తిరగాలంటే ఫోన్ పట్టుకుంటే తిరిగితే సరిపోదు. ఇంకోటి అప్పట్లో ప్రేమ కథలు కానీ, పాత ప్రేమలు కానీ అన్నీ బయటపడేది ఒక్క జాతరలే. కలవడ కానీ, బంధువులు కానీ. ఇది ఇప్పుడు బంధువుల మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఈ లవ్ స్టోరీస్ అనేవి మొత్తం కూడా ఫోన్ల మీద నడుస్తున్నాయి. ఒక రకంగా జాతరలలో తిరగడం అనేది ఒక నామోస్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకు కానీ దానికి కానీ. నిజంగా చాలా బాధ వేస్తుంది. మేమున్న ఏరియాలో రాజపురం గుండ్రంగనాథ స్వామి జాతర అని జరుగుతుంది. ఒకప్పుడు ఒక రేంజ్లో జరిగేది. ఇప్పుడు చాలా దాంట్లో జస్ట్ పాలభావం నడుస్తుంది. అప్పట్లో బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు, ఆ బండ్లను చూసి సంతోషపడే వాళ్ళము. ఈ ఊరు వాళ్ళు వస్తున్నారని. ఇప్పుడు ప్రతి ఊర్లో వాళ్ళు చేసుకుంటున్నారు. చాలామంది రావడం బంద్ చేసిండ్రు. మెయిన్గా పల్లెటూళ్ళలో నిడిచి మొత్తం సిటీకి షిఫ్ట్ అవుతున్నారు. అంటే యంగ్ జనరేషన్స్ మొత్తం కూడా స్టడీ అక్కడే, జాబ్స్ అక్కడే, సెటిల్ కావడం అక్కడే. సో నాకు తెలిసి ఇదే మెయిన్ కారణం అనుకుంటున్నా. మాకు కూడా చాలా బాధ ఉంటుంది పోయినప్పుడల్లా, కానీ తప్పదు. ఇంకొకటి ఎద్దుల పందాలు కూడా తగ్గించినారు. అంటే ఇప్పుడు బండెద్దులు నడిపేది కూడా గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కదా. ఎద్దుల పందాలు ఒక రేంజ్లో, ఎద్దుల పందాలు అంటే జాతరలే, వాటి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. కోడి పందాలు కావండి. ఇప్పుడు కంప్లీట్గా కోడి పందాలు బ్యాన్ అయిపోయాయి. ఇప్పుడు ఎద్దుల పందాలు కూడా చాలా వరకు జరగట్లేదు. కొన్ని బలంతాన అలానే కొద్దిగా రాజకీయ నాయకులను పట్టించుకొని వాటి ద్వారా వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు. ఒక రకంగా జంతు పరిరక్షణ చట్టం కింద జంతువుల్ని మన పండగ కోసం అలా కొట్టి హింసించడం, అంటే నార్మల్ ఉన్నప్పుడు బలమైన తిండి పెట్టడం, అదొక బండలాగడం కోసం బీభత్సంగా దానికి మల విసర్జన పోతున్నా కూడా భయంకరంగా కొట్టడం, అది పాస్పోర్ట్ కూడా కొట్టడం, నిజంగా అంటే వాటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అదొక నరకమే, కరెక్టే. కానీ సో కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటాయంటే ఎటు చెప్పలేము మధ్యలో. ఎందుకంటే మన తెలివి సరిపోదు చెప్పడం ఇది కరెక్టు ఇది రాంగ్ అని చెప్పడానికి. నన్ను అడిగితే నా తెలివి సరిపోదు అంటున్నా. ఇలా ఆలోచిస్తే, జంతువుల పరంగా ఆలోచిస్తే వాటిని బ్యాన్ చేయడం మంచిది. కానీ మన సంస్కృతి సాంప్రదాయ పరంగా ఆలోచిస్తే అవి లేకుంటే కళ అనేది లేదు, జాతరలకు కానీ మన సాంప్రదాయాలకు కానీ లేదు. సో నేను ఎటు చెప్పలేను. ఏం చేస్తే మళ్ళీ మన జాతరకి పూర్వవైభవం తీసుకురావచ్చు? ఏదన్నా చిన్న ఐడియా? ఏం లేదు, ఫస్ట్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, జామ్ చేసి వాడేయాలి. వాటి వల్లే సగం దరిద్రం. మేము క్రియేటర్స్ అయినా పర్లే, ఈ జాతరలో పండగలు ఉన్నప్పుడు ఆ కరెంటు బంద్ చేయాలి, ఆ లైట్లు బంద్ చేయాలి. ఎవడు ఇంట్లో వాడు ఫోన్ పట్టుకుంటాడు కూర్చుంటాడు. అన్న మేము క్రియేటర్స్ వీడియో చేసే వాళ్ళము, మేమే అన్ని వీడియోలు చూడము. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒరే పండగకు వచ్చినారు రండ్రా కలిసి మాట్లాడదామంటే, కొద్దిగా ఈ వీడియో ఉంది, ఈ సినిమా రిలీజ్ అయిందా, ఓటీటీలో అది వచ్చింది ఇది వచ్చింది, క్రికెట్ నడుస్తుంది, తొంగు నడుస్తుంది. అప్పుడు క్రికెట్ అంటే దేకవాళ్ళం కాదు. అంటే అప్పుడు ఏ మాన్న రియల్ లైఫ్లో ఆడేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి వర్చువల్గా ఆడతారు అనమాట, అంత ఫోన్లలో గేమ్లు. అప్పుడు క్రికెట్, కబడ్డీ, బిల్లంగోడ, బంగారాటము ఎన్నో ఆడేటోళ్ళము. ఇప్పుడు మొబైల్స్లో ఆడతారు. ఒరే రారా నాయన అంటే వాడు ఇంటి నుంచి రాడు. మా ఊరు బస్ స్టాండ్లో, మా ఊరనే కాదు ఏ ఊరు బస్ స్టాండ్లో రాత్రి పూట పోయి చూడండి, ఒక గ్యాంగ్ కూర్చుని ఉంటుంది ఫోన్లో ఒత్తుకుంటా. మళ్ళీ ఏళ్ళనయ్యి అన్నట్టు దానికి పౌడరు, దానికి ఇంకేవో వచ్చాయి గోరలాంటి అవి వచ్చి వేలున్నాయి అన్నట్ట. పబ్జీ, ఫ్రీ ఫైర్, స్నాపర్స్, అది ఇది అని నేను ఎంత మొత్తుకుంటాను. అరే మేమే వీడియోలు చేసేవాళ్ళం, మేమే చూడంరా, మీకు ఇంత పిచ్చేందుకు, ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి, రండ్రా బయట కలిసి ఆడుకుందామంటే మారరు. సో నన్ను అడిగితే ఫస్ట్ ఆ వైభవం రావాలంటే పండగలు పబ్బాలు ఉన్నప్పుడు ఆ కరెంటు బంద్ చేయాలి, ఆ మొబైల్స్ నెట్ ఆఫ్ చేయాలి. ఫోన్లు వచ్చినా పర్లేదు, ఆ నెట్ రాకుండా ఆ నెట్ ఆగిపోతే సగం దరిద్రం ఆగిపోద్ది. అసలుకి మన సొసైటీలో రీసెంట్గా బాల్య వివాహాలు అనేటివే లేవు. సో మీ సైడ్ ఎందుకు ఇంకా నడుస్తుంది? సో ఇదంతా కూడా బాల్య వివాహాలు అనేవి అందరికి తెలిసిన విషయమే.
ఇప్పుడు గవర్నమెంట్ తెలవకుండా మా మా గ్రామాల్లో జరుగుతున్నాయని లేదు. నిజంగా అంటే కూడా బాల వివాహాలు అనేవి మేము ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి చాలా చూస్తుంటాం. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కాకపోయినా కూడా మా కళ్ళ ముందు చాలా చూస్తుంటాం బాల వివాహం. చిన్న చిన్న పిల్లలకి, మా అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, చిన్న చిన్న ఏజ్లో అసలు మా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళ పిల్లలకి మా ముందు పెళ్ళిళ్ళు జరిగిపోతుంటాయి. వాళ్ళకి సర్టెన్ ఏజ్ అంటూ కూడా వచ్చి లేకుంటుంది. ఇది గవర్నమెంట్కి తెలీదా అంటే తెలుసు, మన దగ్గర ఉన్న పోలీసులకు తెలీదా అంటే తెలుసు. కాకపోతే చట్టాలు అనేవి అసలు ఒక రకంగా చాలా లూప్ హోల్స్ ఉంటాయి అంటారు కదా. ఏమొస్తారు, ఇప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తారు ముందుకొచ్చి, సో సార్ పలానా ఊర్లో పలానా డేట్కి పలానా అమ్మాయికి వివాహం జరగబోతుంది, ఆ అమ్మాయికి 14 years మాత్రమే ఉన్నాయని కంప్లైంట్ ఇస్తారు ఎవరో ఒకరు. సో పోలీసులు ఏం చేస్తారు, ముందర ఏమనరు, జస్ట్ రేపు ఈరోజు ముహూర్తాలు ఉంటాయి, రేపు తలంబ్రాలు ఉంటాయి, అంటే రేపు తాళి కట్టేది ఉంటుంది, ఈరోజు రాత్రికి వెళ్తారు, వెళ్ళిందేమి లేదా. రేపు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తారు, తాళి కట్టిన 1-2 గంటల తర్వాత వెళ్తారు పోలీసులు, పట్టుకెళ్తారు స్టేషన్కి. ఆల్రెడీ తాళి కట్టింటారు కాబట్టి ఏం చేసేది ఉండదు. కౌన్సిలింగ్ ఇస్తారు, అంటే కౌన్సిలింగ్ అంటే ఊరికే చెప్పడమే, నార్మల్గా కూర్చొని అట్లా మంచిది కాదమ్మా, చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేయడం ప్రసవాలకు ఇబ్బంది, వీళ్ళకి తర్వాతకి వీళ్ళ పుట్టబోయే పిల్లలకి ఇబ్బంది, అది ఇబ్బంది ఇది ఇబ్బంది అంటారు, కౌన్సిలింగ్ చెప్తారు. వాళ్ళు కూడా సర్లే సార్ అంటారు, ఇంకోసారి ఇలా చేయొద్దని అంటారు, పంపిస్తారు, వాళ్ళ సంసారం వాళ్ళకి నడుస్తుంటుంది. లేదా ముందరే తాళి కట్టక ముందరే తీసుకెళ్ళామనుకో, తీసుకెళ్తారు, కాకపోతే టైంకి పడదు అంతే. తాళి తర్వాతకి చెప్తారు, తర్వాత మధ్యాహ్నంకి వాళ్ళని వదిలేస్తారు అనమాట. ఊక సేమ్ కౌన్సిలింగే ఉంటుంది, ఏం తేడా ఉండదు. మహా అయితే మీకు ఫైన్ వేస్తాం చూడండి, మీ మీద కేసులు పెడతాం చూడండి అంటారు, కానీ దాన్ని ఆచరించరు పోలీసులు. అంటారు, వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న 9 గంటలకి తాళి కట్టించుకుంటారా, అప్పుడు జరగకుంటే ఏమి, ఆ రోజు సాయంత్రం జరుగుద్ది, మరో రోజు పొద్దున్న తాళి కడతారు. కానీ మళ్ళీ పోలీసు వాళ్ళని వెళ్ళి దేకరు, వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడాలు ఇవన్నీ చేయరు. వాళ్ళ పిల్లలకి ఏం తెలుస్తాయి, వాళ్ళకి పెళ్ళి అంటే అదొక పండగ, తల్లిదండ్రులు ఏం చెప్తే అది. తల్లిదండ్రులు 100 కారణాలు చెప్తారు, ఇప్పుడు మనం పొలం పని చేసుకుని తినటోళ్ళంరా, ఇంట్లోకి మనకు పిల్లకి వస్తే ఒక చేతి పోయి 2 చేతులు వస్తాయి, ఇలా చాలా చీప్ చెప్తుంటారు అనమాట. మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుంటుందనో, లేకుంటే అమ్మమ్మకు బాగాలేదనో, తాతయ్యకు బాగాలేదనో, ఇలా 100 కారణాలు చెప్తారు. పోలీసులు ఏం చెప్తారు, వాటికి కూడా తలూపుతారు. మళ్ళీ రిటర్న్ కేసు అనేది కానీ, ఆ తల్లిదండ్రులని తీసుకెళ్ళి ఆ పెళ్లి చేసిన వాళ్ళని ఫోటోగ్రాఫర్ని వేసిన కొన్ని తప్పులే, ఎందుకంటే అది కంప్లైంట్ ఇచ్చి లేకుంటారు కాబట్టి. ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళని వదిలేయడం ఒక ఎత్తు అయితే, ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చింటాడో వాని పేరు రివీల్ చేస్తారు. అయ్యో, అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఎవడు ముందుకు వస్తాడు. ఒకవేళ ఆడ అంత కష్టపడి కంప్లైంట్ ఇచ్చినా నువ్వేమన్నా చేస్తావా అంటే 1 గంట 2 గంటలు వాయిదా వేపిస్తావు అంతే. సో వీళ్ళు తనిఖీలు చేసేవాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి అక్కడెక్కడో, ఇప్పుడు రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే మెయిన్ సెంటర్ సిటీస్లో కాకుండా బార్డర్స్లో ఉన్న వాళ్ళ మనుషులం కాదా, ఇక్కడ చట్టాలు వర్తించవా, అక్కడ చేసే పనులు ఇక్కడ కూడా చేయాలి కదా. సో వాళ్ళు ఇక్కడ ఇవి ఇలా తనిఖీలు చేయడము ఇటువంటివి చేస్తే చాలా వరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఫోటోగ్రాఫర్, మీరు ఫోటోగ్రాఫర్ కూడా. అవును. సో ఇప్పుడు ఎలా ఉంది ఫోటోగ్రాఫర్ల పరిస్థితి? ఫోన్లు వచ్చిన తర్వాత మీరు ఫంక్షన్లోకి వెళ్ళి ఉంటారు, మీరు ఎన్నో లక్షలు పెట్టి కెమెరాలు కొని ఫోటోలు తీస్తుంటే అక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోన్లు ఇచ్చి ఫోటోలు తీయమంటే ఆ మూమెంట్ మీకు ఏమనిపిస్తుంది? అదే ఆ ఫోన్ తీసుకొని నేలకేద్దామన్న కోపం వేస్తుంది. మనమా ఈరోజు రేపు తలవాలనుకుంటే ఈరోజు పొద్దున్న 8 కల్లా అక్కడికి వెళ్ళింటాం, పగలల్లా చేసింటాం, రాత్రల్లా. సిటీస్లో కార్యాలు అనేవి చాలా తక్కువ చేస్తారు, ఆ ఫంక్షన్ హాల్లో చేస్తారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. పల్లెటూరులో వచ్చేసి ఇంకా పాతకాలం నుంచి చాలా కార్యాలు ఉంటాయి, దేవుళ్ళకి తిరగడం, ఫుటమంది తేవడం, ఇలా కంకణాలు ఇవి పోసుకుంటే చాలా ఉంటాయి. పగలల్లా రెస్ట్ లేకుండా చేసింటాము, సాయంత్రం పూజ చేసినాం, రాత్రి ఒక్కోసారి 4 అవుద్ది, మళ్ళీ పొద్దున 7 గంటలకే మళ్ళీ తలవాలు ఉంటాయి. సో కంటిన్యూస్గా తీసింటాము. ఒక్కోసారి అయితే అసలు కనీసం కన్ను అనేది ఇలా ముచ్చలేకుంటాం, కనీసంగా తలవాలు ఉంటాయి. అప్పుడు మంచిగా ఒకడు వస్తాడు, టీక్ ట్యాగ్ అని వస్తాడు, వచ్చింది మనం అంతా అలసిపోయి ఉంటాం, ఎందుకంటే 24 hours నుంచి కష్టపడుతూనే ఉంటాం కాబట్టి వస్తుంటాం. మనం ఇంకా ఆటోమేటిక్గా బాడీ డల్ అయి ఉంటాము, తీసుకుంటాం. వాడు వస్తాడు, చేయేస్తాడు భుజం మీద, నువ్వేం ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి, హుషారు ఉండాలి, ఎట్లుండాలి, ఒక స్మైల్ లేదు ఏం లేదు అంటాడు. వాడికి ఏం తెలుసు 24 hours నుంచి చేసింది. వాడు 1/2 hour ముందర మంచిగా రెడీ అయ్యి వచ్చింటాడు. ఇంకోటి ఫోన్లు వచ్చాయి, మన పనే మనకి 24 hours నుంచి చేసి చచ్చింటాం. వాడు ఫోన్ చేసి అన్న ఫోటో తీయవా అంటాం. అరే ఇక్కడ నన్ను కెమెరా పెట్టుకొని లక్షల కెమెరా పెట్టుకొని నా వరకు చేద్దునా నీ వరకు చేద్దునా, పోనీ ఒకడంటే ఏదో ఓపికతో తీసుకుంటాము, వాడు ఒక్కడు తీసుకుంటా వెళ్తాడు. వానిలాగా ఎంతమంది వస్తుంటారు పెళ్ళికి, 100 మంది 1000 మంది వస్తుంటారు కొన్నిసార్లు, వాళ్ళకల్లా తీయాలంటే అవుద్దా?
ఎవని వరకు ఏది, అతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరు, అతనికి చెప్పాల్సిన పనేనా? బ్రో లేదు తీయం బ్రో అంటే ఆడి మీద సీరియస్ అవుతుంటాడు. రీసెంట్గా మీరు కూడా చూసింటారు ఫోటోగ్రాఫర్స్ మీద దాడి అని. అరే నీకేం సంబంధము ఫోటోగ్రాఫర్కి? నువ్వు పెళ్ళిలో ఫోటోలు తీయనికే తొలకొచ్చినావా లేకుంటే ఫోన్లలో ఫోటోలు తీయనికే తొలకొచ్చుకున్నావా? అరే నీకు కెమెరా కన్నా ఫోటోనే ఎక్కువ ఇంపార్టెంట్, ఫోన్లోనే ఎక్కువ ఇంపార్టెంట్. వాడు పోనీ అంత తీసిచ్చిన దాన్ని ఏమైనా ఫ్రేమ్ కట్టించుకుంటాడా అంటే పెడితే స్టేటస్లో పెడతాడు, లేకుంటే ఆడి మీద బిల్డప్కి దిగి దాన్ని ఎంబడి డిలీట్ చేస్తాడు. ఆ పక్కన నీ ఫ్రెండ్స్నో ఎవరినో పక్కన వాళ్ళు పెట్టుకొని తీపించుకోవచ్చు కదా. మళ్ళీ ఫోటోగ్రాఫర్ మీదకే రివర్స్ అవుతుంటారు. ఫోటోగ్రాఫర్గా కావాలంటే చాలా 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 పేషెన్స్ ఉండాలి. మా భూదేవికి ఉన్నంత పేషెన్స్ కావాలి. అది పల్లెటూరులో అంటే ఇంకా వస్తాం ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇంకోటి ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది స్టేటస్ అన్నమాట. ఒక పెళ్ళిలో ఎగ్జాంపుల్, నువ్వు కనుక ఫోటో వీడియో పెట్టలేదంటే నీ పెళ్ళికి ఎవడు రాడు. ప్రతి ఒక్కరు నేను చీప్గా చేస్తాను, అవునా కాదా? స్టేజ్ మీదకి ఎక్కంటే ఎందుకు ఎక్కాలి అంటాడు. ఎందుకంటే ఫోటో కెమెరా ఏది ఉండదు, దానికోసం పెట్టుకుంటారు, అడ్వాన్స్ ఇస్తారు, తీపించుకుంటారు. ఎవరన్నా దోస్తులు చుట్టాలు వచ్చినా మావాడు నూరారా మీరు కానీ తీసుకెళ్ళాడు తర్వాతకి. అడ్వాన్స్ ఇచ్చేసింటాడు. ఇక్కడ పంతులకి, డెకరేషన్కి, వంటకి, డ్రెస్సులకి, బంగారంకి ప్రతి దానికి అమౌంట్ పే చేసింటారు. ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే తిక్కవాడు. మనకు అడ్వాన్స్ ఇస్తారు, ఏంది మళ్ళీ మేము ఫోటోలకు వచ్చినప్పుడు ఇస్తాము, నువ్వేమన్నా ఇప్పుడు ఇస్తుంటే ఆ ఫోటోలో అంటారు. మళ్ళీ వాడు రాడు. ఇంకోటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనే వచ్చినాయి కదా, ఆ 2 ఫోటోల కోసం వాడు ప్రోగ్రామ్ చూపించుకుంటాడు. ఎందుకంటే ₹1,00,000 వస్తాయని. ఆ ఫోటో ప్రూఫ్ లేకపోతే కళ్యాణ లక్ష్మి అనేది రాదు కదా. ఆ 2 ఫోటోల కోసం తీసుకుంటాడు. తర్వాత ఏమైనా రాలేదంటే అరే నేను వచ్చినప్పుడు ఈ అబ్బా లేకుంటే నాకు అవసరం లేదు, డిలీట్ చేసుకో. చాలా నష్టపోతున్నారు. చాలా నష్టపడేది. మనం ఎంత ఎఫర్ట్ పెట్టింటాము, ఎంత లేదు. లేకపోతే మనం ప్రోగ్రామ్ ఇంత మాట్లాడింటాం, దానికి వచ్చేసరికి మనకు మ్యాగజైన్లు ఇచ్చేసేయండి అంటారు. లేకుంటే ఫొటోస్ ఎక్కువైనాయి కాబట్టి డిలీట్ చేయండి అంటారు. ఆ డిలీట్ చేయడానికే మనం అంత కష్టపడి తీసింటాం. ప్రతి దానికి ఫ్రేమ్ పెట్టుకొని, ప్రతి దానికి లైటింగ్ చేసుకొని. చాలా 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 పేషెన్స్ ఉండాలి. సంవత్సరాలైనా కూడా రారు తీసుకెళ్ళడానికి. పల్లెటూరులో 2 years 3 years నడుస్తుంటుంది, అయినప్పటికి వచ్చి లేకుంటారు. ఒకవేళ ఆ డేటా ఏదైనా మిస్ అయిందనుకో, అప్పుడు 10,000 మాట్లాడానుకో ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, తర్వాతకి వచ్చేసి నేను 30,000 అయినా ఇస్తాను, నా ఫోటోలు నాకు కావాలి అంటాడు. అదేమన్నా ఒక వస్తువు పోతే ఒక వస్తువు తీసుకురానికి సాఫ్ట్వేర్ కంటికి కనపడింది ఎక్కడి నుంచి చేస్తాం? ఎప్పుడు కూడా టెన్షన్ ఉండనే ఉంటుంది ఫోటోగ్రాఫర్కి. మైండ్ ప్రాబ్లం అనేది ఎప్పుడు, నిద్ర సరిగ్గా ఉండదు ఇక్కడ. మరి నిద్ర సరిగ్గా ఉండదు, రెస్పెక్ట్ కూడా ఉండదు ఫోటోగ్రాఫర్కి. ఆడు ఒకరోజు ముందర నుంచి ప్రోగ్రామ్ తీస్తుంటాడు, ఆడు తింటున్నాడా లేదనేది చూడరు. వాడు మనిషి, ఇంతమంది తింటున్నారు, వానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రెస్ట్ ఇద్దామన్నారు. ఒకవేళ కొద్దిగా ఎవరు లేని చూసి వాడు భోజనం చేసుకుంటున్నాడు అనుకో, ఎవడో ఒక పనికరానోడు వచ్చింటాడు, వాని కోసమని తినటోనే లేపుతారు. ఏమంటారు ఇండైరెక్ట్గా కొంతమంది, తింటుండవా అప్పుడే తినకుంటే ఏమైండే అంటారు. ఇంకా ఆడికి పానం చచ్చిపోదా, ఆ ఒక్క మాట చాలదామని పానం చచ్చిపోనీకే. లేకుంటే నువ్వేం ఫోటోగ్రాఫర్ అప్పుడే తిండికి కూర్చునేవే, ఏమైనా తినలేకుంటే అంటారు. లేదంటే కొంతమంది ఇంకా అజ్ఞానమయ్యలు ఏమంటారు అంటే, ఏం తిండికే వచ్చింటివే నువ్వు అంటే, డబ్బులు ఇస్తే ఆడికి కడుపు ఉండదా? ఆడు ఏం చేసినా తిండి కోసమే కదా. సో ఎవరి కోసమే ఇచ్చే రెస్పెక్ట్ ఫోటోగ్రాఫర్కి రెస్పెక్ట్ ఉండదు. మైండ్ స్ట్రెస్. నాకు తెలిసి అయితే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే రాకపోవడమే బెటర్ అనుకుంటా. దానికన్నా ఇంకా వేరే చూసుకోవడం చాలా చాలా బెటర్. అలానే సరే అండి. ఫోటోగ్రాఫర్లు ఎప్పటికైనా గ్రేటే. ఫోటోగ్రాఫర్ల వల్లనే ఇప్పటికీ మెమరీస్ అనేవి తరతరాలు. కరెక్టే. ఇది అందరు చెప్తారు, సామెతలు అందరు చెప్తారు. ఏమంటారు, అబ్బా ఎన్ని రకాల వంటలు పెట్టినా వాటిని మర్చిపోతారు, ఎంత పెద్ద స్టేజ్ వేసినా మర్చిపోతారు, ఎంతమంది బంధువులు వచ్చినా మర్చిపోతారు. మెమోరీస్ అనేవి మాత్రమే చాలా వాల్యుబుల్. తర్వాత లక్షలు కోట్లు పెట్టినా కూడా ఒక మెమరీ పోయిన మెమరీ తీసుకురాలేం. అందరికి తెలుసు, అన్ని నీతులు చెప్తారు. కానీ అదేంటో అక్కడ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి, ఫోటోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా బిహేవ్ చేస్తుంటారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. అవసరం ఆ ఫోటో లేకుంటే ఏమే అంటారు. జనాల మైండ్ సెట్ అర్థం చేసుకోవడం చాలా పెద్ద టాస్క్, చాలా చాలా కష్టం. అన్నీ అనేది వాళ్ళే, చేసేది వాళ్ళే. మేము ఒక వీడియో తీసాం కదా, జనాలు అంటూనే ఉంటారని, వాళ్ళు అంటూనే ఉంటారు. మనం సచ్చినా కూడా వాళ్ళు అంటూనే ఉంటారు. సో నేను ఫైనల్గా మీరు కోరుకున్నట్లు మీ ఊరికి రోడ్డు రావాలి, మీరు ఇంకా మీరు అనుకున్నట్లు జానపద సినిమాలు కూడా తీయాలి, ఏదో చేసి. సో త్వరలో ఇంకా సాంగ్స్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు. సో అన్నీ త్వరగా పూర్తి చేసి
నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్న. తప్పకుండా మీ ఆశీర్వాదము, జనాల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ అన్న, నేను అడిగిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారుగా ఈరోజు మన షోకి వచ్చిన బ్రాండ్ మన కాదిర్ అన్న ఎంతో ఇన్స్పిరేషనల్ జర్నీ చెప్పారు. వాళ్ళ ఊరి కోసం ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. సో అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ వీక్ ఒక బ్రాండ్ పర్సన్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.